Good morning, friends. This is Bhaskar Sri from Vizag Pharma Solutions, having 25 years experience manufacturing and trainings. ఈరోజు మనం చెప్పుకోబోయే సెషన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ప్రాసెస్ వ్యాలిడేషన్. ఇది అరౌండ్ 45 నిమిషాల నుంచి 1 అవర్ ఉంటుంది. సో ఈ సెషన్లో మీకు ప్రాసెస్ వ్యాలిడేషన్ మీద పూర్తి అవగాహన ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ ప్రెజెంటేషన్లో మనం ప్రాసెస్ వ్యాలిడేషన్ గురించి, అసలు ప్రాసెస్ వ్యాలిడేషన్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, అసలు ప్రాసెస్ వ్యాలిడేషన్ యొక్క నీడ్ ఏంటి, అలాగే ప్రాసెస్ వ్యాలిడేషన్ని ఏ రకంగా మనం అప్రోచ్ అవ్వాలి, అలాగే ప్రాసెస్ వ్యాలిడేషన్కి వెళ్ళే ముందు కావలసిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి, అలాగే ప్రాసెస్ వ్యాలిడేషన్ ప్రోటోకాల్ అండ్ ఎగ్జిక్యూషను అండ్ రిపోర్టు, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అసలు వ్యాలిడేషన్ అంటే ఏంటి? వ్యాలిడేషన్ అంటే ద వ్యాలిడేషన్ ఇస్ ద ఎస్టాబ్లిష్డ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్. ఇది గుర్తుంచుకోండి, ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక జిఎంపి లెవెల్లో డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకపోతే దాని యొక్క వాల్యూ ఏమీ ఉండదు. కాబట్టి ఈ పదం కామన్గా వస్తూ ఉంటుంది. వ్యాలిడేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్. అంటే మీరు చేసే ఏ వ్యాలిడేషన్ అయినా, ఏ పనైనా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ క్రియేట్ చేశారనుకోండి, అది మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ కింద ఉపయోగపడుతుంది. అలాగే ప్రాసెస్ వ్యాలిడేషన్లో ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రోగ్రామ్ను దేని గురించి మనం డిస్కస్ చేస్తాము? దట్ విచ్ ప్రొవైడ్స్, అంటే ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో హై డిగ్రీ ఆఫ్ అష్యూరెన్స్, పూర్తి నమ్మకాన్ని కలిగిస్తుందో, అది స్పెసిఫిక్ వ్యాలిడేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్ డాక్యుమెంట్ ఎవిడెన్స్. అది విచ్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ ప్రాసెస్, ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ గురించి. వ్యాలిడేషన్ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ అన్నది బాగా గుర్తుంచుకోండి. స్పెసిఫిక్ ప్రాసెస్ విల్ కన్సిస్టెంట్లీ ప్రొడ్యూస్ ఏ ప్రొడక్ట్ మీటింగ్ ఇట్ ప్రీ-డిటర్మైన్డ్ స్పెసిఫికేషన్ అండ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. వెరీ ఇంపార్టెంట్. వ్యాలిడేషన్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్, వ్యాలిడేషన్ అన్నది ఎందుకు మనం ఒక బిగ్ టాస్క్ కింద మనం తీసుకుంటాము అంటే, వ్యాలిడేషన్లో చాలా క్లియర్గా డెఫినేషన్ చూసినట్టయితే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఇట్ ఇస్ అ స్పెసిఫిక్ ప్రాసెస్. అంటే ఆ ప్రాసెస్ మన చేతే డిఫైన్ చేయబడింది. అలాగే ఆ ప్రాసెస్లో ఎంత ఈల్డ్ వస్తుంది అన్నది మన చేతే డిఫైన్ చేయబడింది. అలాగే ఆ ప్రాసెస్ చేయడం ద్వారా మన ప్రొడక్ట్ ఏ రిజల్ట్ని అయితే మీట్ అవుతుందో అన్నది మన చేతే డిఫైన్ చేయబడింది. ఈ మన చేతే డిఫైన్ చేయబడిన ప్రాసెస్ని కన్సిస్టెన్స్గా మీట్ అవుతుందని ప్రూవ్ చేయటం అనే కార్యక్రమమే మన ప్రాసెస్ వ్యాలిడేషన్ అని మనం చెప్తాం. సో మన చేతే డిఫైన్ చేయబడిన ప్రాసెస్, మన చేతే డిఫైన్ చేయబడిన క్వాంటిటీ, మన చేతే డిఫైన్ చేయబడిన క్వాలిటీని మీట్ అవ్వలేదు అనుకోండి, ఇట్ ఈస్ బిగ్ ఇష్యూ. అందుకని వ్యాలిడేషన్ ఫెయిల్యూర్ని బిగ్ ఇష్యూ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ముందుకెళ్తే ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, ఆబ్జెక్ట్ ఆఫ్ ద వ్యాలిడేషన్ టు ఎన్ష్యూర్ ప్రూవ్ దట్, అంటే మనం పూర్తి నమ్మకంతో దీన్ని మనం ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఏంటది? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ప్రొడక్షన్లో ఆ ప్రాసెస్ ఏదైతే మనం ప్రాసెస్ని యూజ్ చేస్తున్న ప్రొడక్ట్ని కన్సిస్టెంట్లీ రిక్వైర్డ్ క్వాలిటీ, రిక్వైర్డ్ క్వాంటిటీ, అలాగే మీట్ అవుతుంది అని ప్రూవ్ చేయడమే మన ఆబ్జెక్ట్. ఇంకొకసారి చూసుకోండి, ఏ ప్రాసెస్ అయితే, ఏ ప్రోడక్ట్కి అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ ఈ ప్రాసెస్లో కన్సిస్టెంట్లీ క్వాలిటీని, క్వాంటిటీని మీట్ అవుతుంది అని ప్రూవ్ చేయడమే ప్రాసెస్ వ్యాలిడేషన్ అంటాం.
సో వాట్ ఈస్ ద ప్రీ డిటర్మైన్డ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే అసలు మనం ఏదైతే ముందుగానే మనం ఒక ప్రీ డిటర్మైన్డ్ మన చేత నిర్ధారించబడిన యాక్సెప్టెన్సీ క్రైటీరియా అంటే ఏంటి అంటే లిమిట్స్, రేంజెస్, మెజర్స్ ఆఫ్ యాక్సెప్టెన్సీ టెస్ట్స్లో దాని నుంచి వచ్చే రిజల్ట్స్ డిఫైన్డ్ ఇన్ అప్రూవ్డ్ ప్రోటోకాల్లోను, అప్రూవ్డ్ బీపీఆర్లోను, అప్రూవ్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లోను, అప్రూవ్డ్ స్టాండర్డ్ టెస్ట్ ప్రొసీజర్లోను, అలాగే కొన్ని ఫామ్స్లోను మనం ప్రీ డిటర్మైన్డ్ యాక్సెప్టెన్సీ క్రైటీరియాల్ని పెట్టడం జరుగుతుంది. లిమిట్స్ ఒక ఈల్డ్ రేంజ్ ఉందనుకోండి 100 ప్లస్ ఆర్ మైనస్ 10 కేజీలు, అలాగే 98 అబోవ్ ప్యూరిటీ ఆర్ 99.9 అబోవ్, అలా ఇంప్యూరిటీ 0.1 అబోవ్, సింగిల్ మ్యాక్సిమం ఇంప్యూరిటీ 0.1 బిలో రావటం. ఇలా మన చేతే మనం ప్రీ డిటర్మైన్డ్గా మనం లిమిట్స్ని, రేంజెస్ని, అలాగే టెంపరేచర్స్, రేంజెస్ అంటే టెంపరేచర్స్ 40 టు 50, 50 టు 60, లేదా 90 టు 100 ఇలా టెంపరేచర్, అలా పిహెచ్ 8 టు 8.5 అలాగా మనం ఒక రేంజ్లు ఇచ్చి అట్లా ఒక యాక్సెప్టెన్స్ రేట్ని అప్రూవ్డ్ ఫామ్లో మనం ప్రీ డిటర్మైన్డ్గా డిఫైన్ చేసుకోవాలి ప్రాసెస్ వాలిడేషన్కి వెళ్ళే ముందు. అవి అన్నీ కూడా మీరు ప్రోటోకాల్లో డీటెయిల్గా మనం డిస్కస్ చేసేటప్పుడు అక్కడ డిస్కస్ చేయొచ్చు. అలాగే బీపీఆర్లో ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. రేంజెస్ కానీ, టైమింగ్స్ కానీ, ఏదైతే ఇన్ ప్రాసెస్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ ఏ రేంజ్లో రావాలని కానీ ఉండాలి. అలాగే ఒక ఎస్టీపీ స్టాండర్డ్ టెస్ట్ ప్రొసీజరు ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేస్తే ఈ రిజల్ట్ రావాలి అన్నది కూడా ముందుగానే మనం అప్రూవ్డ్ స్టేటస్లో ఉండాలి. ఇవన్నీ బేస్డ్ ఆన్ ద సపోర్టింగ్ డేటా ఆఫ్ ద ఆర్&డి ఆర్ ట్రయల్ బ్యాచెస్. ఏదైతే ఆర్&డిలో కొన్ని బ్యాచెస్ చేయటం, ఆ బ్యాచెస్ని టెస్ట్ చేయటం, సో ప్రాసెస్ యొక్క కన్సిస్టెన్సీని ఆర్&డి లెవెల్లో వ్యాలిడేట్ చేసి, ఆ వ్యాలిడేట్ చేసిన దాన్ని మనకి ట్రయల్ బ్యాచెస్కి సపోర్టింగ్ డేటా కింద పెట్టుకుంటాము. ట్రయల్ బ్యాచ్ ఎగ్జిక్యూషన్ చేస్తాము. ట్రయల్ బ్యాచ్లో మినిమం మన కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేదాకా ట్రయల్ బ్యాచ్లు వేసి ఎస్ మన ప్రాసెస్లో ఏ రకమైన మోడిఫికేషన్ లేవు, మన ప్రాసెస్లో ఉన్న ప్రతి స్టెప్లోనూ ఏ విధమైన మోడిఫికేషన్ చేయవలసిన అవసరం లేకుండా మన ప్రాసెస్ ఈ రకంగా ఫాలో అయితే ఈ యొక్క క్వాంటిటీని, ఈ యొక్క క్వాలిటీని ఇస్తుంది అని మనం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుందో అప్పుడు మనం వ్యాలిడేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళి ప్రూవ్ చేస్తాం. ఒకసారి వ్యాలిడేషన్లోకి వెళ్ళిన తర్వాత there is no chance to change any ప్రొసీజర్స్ ఆర్ టెస్ట్లో. ఎందుకంటే దాని బిఫోరే మీరు ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వ్యాలిడేషన్ అయిపోయింది అనుకోండి, ఆ వ్యాలిడేషన్ యొక్క మీకు ఇచ్చుకున్న ప్రొసీజర్ కానీ, టెస్ట్లు కానీ, రిజల్ట్ కానీ, రేంజ్లు కానీ ఒక స్టాండర్డ్ని మీరు ఫిక్స్ చేసిన వాడు అవుతారు. ఎప్పుడైతే ఆ స్టాండర్డ్ ఫిక్స్ చేసారో అక్కడి నుంచి మీకు చేంజ్ కావాలనుకుంటే సర్టెన్ రీజన్స్ ఇచ్చి జస్టిఫికేషన్ ఇచ్చి కానీ మార్చుకోగలుగుతారు. కానీ వితౌట్ ఎనీ జస్టిఫికేషన్ ప్రాపర్ రీజన్ రాకుండా మీరు మార్చుకునే అవకాశం మీకు ఉండదు. అందుకని బిఫోర్ గోయింగ్ టు వ్యాలిడేషనే మీరు పూర్తిగా మీ ప్రాసెస్ని ఒక ఏ రకమైన చేంజ్లు కావాలి ఏంటి అన్నది బేస్డ్ ఆన్ ద యువర్ ట్రయల్ యొక్క డేటా బేస్ చేసుకుని మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వై ప్రాసెస్ వాలిడేషన్? అసలు ప్రాసెస్ వాలిడేషన్ ఎందుకు? ఇది ఒక పెద్ద క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్ అన్నట్టు. మనకి ఎందుకోసం? ఇది మన కోసమే. ఎందుకోసం? మనం చేసే ప్రతి బ్యాచ్ ఒక నమ్మకంతో చేస్తాం. అసలు ఆ నమ్మకం ఇవ్వాలంటే ఆ ప్రాసెస్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే మీ కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ చేయడానికి ఒక ఎస్టాబ్లిష్ ప్రాసెస్ సూటబిలిటీ అన్నది ప్రతి రెగ్యులర్ ప్రొడక్షన్కి మీరు చూపించి ఉంటే ఆ ప్రాసెస్ కన్సిస్టెన్స్గా ఈ క్వాలిటీని, ఈ క్వాంటిటీని ప్రొడ్యూస్ చేస్తుంది అని మీరు చెప్పగలుగుతారు. అంటే ప్రాసెస్ వాలిడేషన్ అనేది ఏదో ఎఫ్డిఏ కోసమో, ఏదో రెగ్యులేటరీ అథారిటీ కోసమో, ఏదో డిఎంఎఫ్ సబ్మిట్ చేయడం కోసమో, ఏదో కస్టమర్ కోసమో కాదు. అసలు మీరు చేసే పని వల్ల వచ్చే రిజల్ట్ ఇది అని మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేయడానికి ప్రాసెస్ వాలిడేషన్ చాలా అవసరం. అలాగే
ప్రాసెస్ వాలిడేషన్ చేసేటప్పుడు మీకు మీ ప్రాసెస్ మీద కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తది? దాంట్లో ఉన్న క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్, ఇన్ ప్రాసెస్ క్వాలిటీ కంట్రోల్స్ కరెక్ట్‌గా మీట్ అయితే మీ యొక్క ప్రొడక్ట్ ఈ క్వాలిటీని మీట్ అవుతుంది, ఈ క్వాంటిటీని మీట్ అవుతుంది అని మీరు చేసే ప్రాసెస్ మీద మీకిచ్చే కాన్ఫిడెన్స్ లెవెలే ప్రాసెస్ వాలిడేషన్. అసలు పర్పస్ ఆఫ్ ద ప్రాసెస్ వాలిడేషను ఎవరి కోసమో కాదు, మీకోసం. అంటే మీరు చేసే పని కరెక్ట్‌గా చేసినట్టయితే ఈ ప్రాసెస్సు ఈ క్వాలిటీని, ఈ క్వాంటిటీని ఇస్తుంది అని మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేదే ప్రాసెస్ వాలిడేషన్ యొక్క ప్రోగ్రామ్. ప్రాసెస్ వాలిడేషన్ ఈజ్ యాన్ ఎన్ఫోర్సబుల్ యాక్టివిటీ. అంటే అలా కాకుండా ఇది కంపల్సరీ చేయవలసిన ఒక యాక్టివిటీ. యాస్ ఎ రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం ఏ కొత్త ప్రాసెస్‌కైనా మీరు ప్రాసెస్ షల్ బి వాలిడేటెడ్. మస్ట్ అండ్ మ్యాండేటరీ వితౌట్ proving, without establishing in a document evidence of your process giving consistently quality and quantity as per your pre-approved attributes అన్నది మీరు ప్రూవ్ చేయకుండా మీరు ఏ ప్రొడక్ట్‌ని చేయగలరు. ఇది మస్ట్ అండ్ షుడ్. ప్రతి ప్రొడక్ట్‌కి ప్రాసెస్ వాలిడేషన్ ఉండవలసిందే. అలాగే అది ఎవరి కోసం కాకుండా మన కోసమే చేసే ఒక ప్రోగ్రామ్. అలాగే ప్రాసెస్ వాలిడేషన్‌ని జనరల్‌గా 3 అప్రోచెస్ ఫాలో అవుతూ ఉంటాం మనం. ఎందుకోసం అంటే ఇది కూడా మన గైడ్‌లైన్ మనకిచ్చిన కొన్ని అనుకూలమైన వాతావరణం. అంటే ఇలాగే ఉండాలని కాకుండా బిజినెస్ నీడ్ బేస్ చేసుకొని మనం గైడ్‌లైన్ కూడా మనకి కొన్ని అప్రోచెస్‌ని ఇవ్వడం జరిగింది. ఎందుకోసం గైడ్‌లైన్స్ ఎప్పుడు కూడా మనల్ని ఏదో స్ట్రక్ చేయటానికో, గైడ్‌లైన్స్ ఫాలో అవ్వటం ద్వారా మన బిజినెస్ ఇంపాక్ట్ అవ్వటానికో కాదు. మన బిజినెస్ ఇంప్రూవ్ అవ్వటానికి, అలాగే మన కాస్ట్ ఎఫెక్టివ్‌గా మీట్ అవ్వటానికి, అలాగే ఏ రకంగానూ ఒక ఆర్గనైజేషను మనీ రూపంలో గాని, టైమ్ రూపంలో గాని వేస్ట్ చేయకుండా ఉండటానికి కూడా ప్రాసెస్ వాలిడేషన్ ప్రోగ్రామ్ అన్నది చాలా ఇంపార్టెంట్. గైడ్‌లైన్స్ మనకు ఆ రకమైన హ్మ్. అప్రోచెస్‌ని ప్రొవైడ్ చేసింది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మనకి తెలుస్తుంది. క్రాస్ వాలిడేషన్ అంటే ఏదో ఎవరి కోసం చేసేదో కాదు. మన కోసం, మన ఆర్గనైజేషన్ కోసం, మన ఆర్గనైజేషన్ యొక్క మనీ గాని, టైమ్ గాని వేస్ట్ అవ్వకుండా ఎప్పుడు కూడా మనం ఎంత గుడ్డిగా మనం చేయగలిగితే అంటే రగడ్ ప్రాసెస్ అంటాం కదా! మనం వాలిడేషన్ ఎంత ఎఫెక్టివ్‌గా చేసుకుంటే మన ప్రాసెస్ అంత రగడ్‌నెస్ వస్తది. ఎందుకోసం అంటే మీరు జనరల్‌గా చూడండి. మనం పూర్వకాలంలో గుర్రానికి ఒక రకమైన డెక్కల కింద కట్టేవారు అటు ఇటు కళ్ళకి. ఎందుకోసం అది? అంటే అది కడితే గుర్రానికి అది మనం జనరల్‌గా అర్థం కాని వాళ్ళకేందంటే గుర్రం అంటే అలా కట్టాలి అనుకుంటారు. కానీ రైడ్ చేసేవాళ్ళు అలా కట్టరు. కానీ నార్మల్‌గా ఉన్న గుర్రాలకి అంటే ట్రావెలింగ్‌కి యూజ్ చేసే ఆటిలకి మనకు కడతారు. ఎందుకంటే ఇప్పుడంటే మనకి రోడ్డుకి ఇరుపక్కల మనం ఏ విధమైన గ్రీన్ ఫీల్డ్ చూడట్లేదు గానీ, మనం కొంచెం బ్యాక్‌కెళ్ళి ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బ్యాక్‌కెళ్తే మనకు రోడ్డు పైన అటు ఇటు కూడా గ్రీన్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పటికి కూడా ఉంటాయనుకోండి కొన్ని చోట్ల. మనం పట్టణాలయ్యి డెవలప్ అయిన తర్వాత ఆటిలిని కొంచెం మిస్ అవుతున్నాం. కానీ కొన్ని ఏరియాల్లో మనం ఇప్పటికి చూస్తాం. అంటే ఒక గుర్రం ఎప్పుడైతే కళ్ళు దానికి రోడ్డు కాకుండా అటు ఇటు ఎప్పుడైతే కనపడిందో, అది అటు ఇటు వెళ్ళటానికి అవకాశం ఉంది. అలా కాకుండా గుర్రానికి ఎప్పుడైతే ఇది కళ్ళకి కట్టారో, అది నెక్స్ట్ ఒక 3 మీటర్లో, 5 మీటర్లో, 10 మీటర్లో చూడగలుగుతుంది. అది ఫాలో అవుతుంది. మళ్ళీ అక్కడికెళ్ళేటప్పటికి ఇంకొంత, అక్కడికెళ్ళిన తర్వాత ఇంకొంత. ఈ రకంగా మన ప్రాసెస్‌లో కూడా ఒక 4 స్టెప్పులు మనం చేస్తాం. నెక్స్ట్ షిఫ్టోడు వస్తాడు. ఇంకో 4 స్టెప్పులు చేస్తాడు. నెక్స్టోడు వస్తాడు. ఇంకో 4 స్టెప్. ఈ రకంగా మనం చేసుకుంటూ పోతే ఏ స్టెప్ అయినా ఆ స్టెప్‌లో నిర్దేశించబడిన ప్రీ డిటర్మైన్ చేసిన రేంజెస్‌ని గాని, లిమిట్స్‌ని గాని మనం ఫాలో అవుతూ ముందుకెళ్ళగలిగితే, మనం అల్టిమేట్‌గా గోల్ రీచ్ అవుతాం అన్నది ప్రాసెస్ వాలిడేషన్ యొక్క అప్రోచ్ కూడా. సో, దీన్ని మనం గుర్తుంచుకొని, మనం ప్రాసెస్ వాలిడేషన్ యొక్క అండర్‌స్టాండ్ చేసుకున్నట్టయితే, ప్రాసెస్ వాలిడేషన్ మన కోసమే. మనం చేయవలసిన ఒక యాక్టివిటీయే. మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం కోసమే. మన టైమ్ గాని, మన ఆర్గనైజేషన్ యొక్క మనీ గాని వేస్ట్ అవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రోగ్రామే అని మీకు అర్థమవుతుంది. ఓకే.
ఈ అప్రోచెస్ గురించి ముందు మనం తెలుసుకుందాం. అప్రోచ్ 1కి వెళ్తే ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్. అంటే ఈ ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్ అంటే ఏంటి? అంటే ఏదైనా ఒక కొత్త మన ఆర్గనైజేషన్‌లో ఫస్ట్ టైమ్ ఏసే ప్రొడక్ట్ గాని, అలాగే అది కొత్తదైన న్యూ డ్రగ్ అవ్వనివ్వండి, దాన్ని ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ చేయాలి. అయితే ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ ఈస్ అన్ ఏపీఏ process should be completed before the commercial distribution of the final drug product manufacturing from that APA. అంటే ఏ ప్రొడక్ట్‌నైనా మీరు మార్కెట్‌లో డిస్ట్రిబ్యూట్ చేయాలంటే, మార్కెట్‌లో అమ్మాలి అంటే ప్రాసెస్ వాలిడేషన్‌ని కంప్లీట్ చేసి ఉండాలి అని మనకి యాస్ పర్ గైడ్‌లైన్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. అయితే ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఫర్ ఆల్ న్యూ ఏపీఐ ప్రాసెసెస్. ఏ ఒక్కదానికి అంటే దీనికి ఉండాలి, దీనికి ఉండకూడదు అన్నది ఏమీ లేదు. ఏ న్యూ ఏపీఐ ప్రాసెస్‌కైనా ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్‌ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. అలాగే మీ ఆర్గనైజేషన్‌లో ఏసే ఫస్ట్ ప్రొడక్ట్ ఏదైనా ఉంటే దాన్ని మార్కెట్‌కి రిలీజ్ చేసే ముందు అది ప్రాసెస్ వాలిడేషన్ ఎస్పెషల్లీ ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి అని మన గైడ్‌లైన్ చెప్తుంది. అలాగే రెండోది కంకరెంట్ ప్రాసెస్ వాలిడేషన్. ఎందుకంటే ఒకసారి ప్రాసెస్ వాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ రిక్వైర్మెంట్‌ని అంటే మీరు ఒక 100 కేజీలో, 200 కేజీలో, 500 కేజీలకో మీరు వాలిడేషన్ చేశారు. అలా వాలిడేషన్‌లో మీరు ముందుగా మనం చెప్పుకున్నట్టే ఒకసారి వాలిడేషన్ అయిన తర్వాత ఏ రకమైన చేంజెస్ చేయటానికి అంటే బ్యాచ్ సైజ్‌లో గాని, రా మెటీరియల్ క్వాంటిటీలో గాని ఏ రకమైన చేంజెస్ చేయటానికి మన అవకాశం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో మన మార్కెట్ రిక్వైర్మెంటు మన బ్యాచ్ సైజ్ కన్నా తక్కువ గాని, బ్యాచ్ సైజ్ కన్నా ఎక్కువ గాని ఉండటం అవకాశం. లేదా మీకు కొన్ని సందర్భాల్లో కొన్ని రా మెటీరియల్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. అప్పుడు మీ దగ్గర ఉన్న బ్యాచ్ సైజ్‌కి కావాల్సిన రా మెటీరియల్ కన్నా మీ దగ్గర తక్కువ ఉన్నప్పుడు, మీరు దాన్ని కూడా గైడ్‌లైన్ మీకు ఒక అవకాశం కల్పించింది. దాన్ని కంకరెంట్ ప్రాసెస్ వాలిడేషన్‌లో పెట్టుకొని, దాన్ని డిఫరెంట్‌గా మనం ప్రాసెస్ వాలిడేషన్ చేసి, దాన్ని కూడా మార్కెట్‌కి సప్లై చేయొచ్చు. అంటే ప్రాస్పెక్టివ్ వాలిడేషన్‌కి మేజర్‌గా ఉన్న ఒకే ఒకటేంటి కన్సిక్యూటివ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. సో, ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్‌లో న్యూ ఏఐపీఎస్ ఉండాలి. ఫస్ట్ టైమ్ అయి ఉంటుంది. అలాగే కన్సిక్యూటివ్ అంటే 1, 2, 3 వరుసగా చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ కాంకరెంట్ వాలిడేషన్‌లో సేమ్ ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్ లాగే 3 బ్యాచ్‌లు చేస్తారు. కానీ దీనికి టైమ్ లిమిట్ లేదు. అలాగే మీకు కావాల్సినట్టు బ్యాచెస్ పెంచుకోవచ్చు, బ్యాచెస్ తగ్గించుకోవచ్చు. రా మెటీరియల్ క్వాంటిటీ బేస్ చేసుకొని మిగతా రా మెటీరియల్‌ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కానీ దీన్ని కూడా ఒక ప్రోగ్రామ్ కింద చేసుకొని 3 బ్యాచ్‌లని మీరు ప్రొడ్యూస్ చేసి, ఆ సైజ్‌లో కూడా నా ప్రాసెస్ కన్సిస్టెంట్‌గా మనకి క్వాలిటీని, క్వాంటిటీని ప్రొడ్యూస్ చేస్తదని చూపించొచ్చు. కానీ టైమ్ లిమిటెడ్ అన్నది ఉండదు. అంటే ఒకటేసుకొని మళ్ళీ నార్మల్ సైజ్‌కి 2, 3 బ్యాచ్‌లేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ సైజ్‌కి మళ్ళీ ఒక బ్యాచ్ చేసుకొని, మళ్ళీ నార్మల్ వాలిడేషన్‌లో 2, 3 బ్యాచ్‌లేసుకొని ఈ బ్యాచ్. అలాగా మీకు మీ టైమ్ లిమిట్ లేకుండా 3 బ్యాచ్‌లు కంప్లీట్ చేసిన తర్వాత, ఈ బ్యాచ్ సైజ్‌కి కూడా మరి నీ ప్రాసెస్‌ని వాలిడేషన్ కంప్లీట్ అయ్యింది అని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మన గైడ్‌లైన్ అవకాశం కల్పించింది. సో, ప్రాసెస్ వాలిడేషన్ కెన్ బి కండక్టెడ్ వెన్ ఓన్లీ ఎ లిమిటెడ్ నంబర్ ఆఫ్ బ్యాచెస్ హావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్‌లీ. అది నేను చెప్పినట్టు దేర్ ఈస్ నో టైమ్ లిమిట్. ఒకటి ఇప్పుడు ఏసుకుంటారు. నెక్స్ట్ మంత్ ఒకటేస్తారు. తర్వాత 2 నెలలు, 3 నెలల తర్వాత మూడేస్తారు. 3 ఎప్పుడు కంప్లీట్ అవుతదో అప్పుడు దాన్ని రిపోర్ట్ చేసి, ఈ ఈ యొక్క సైజ్‌లో, ఈ యొక్క బ్యాచ్ సైజ్‌లో నాకు ప్రాసెస్‌ని కన్సిస్టెంట్‌గా ఇస్తుంది అని మీరు ప్రూవ్ చేయగలుగుతారు. ప్రియర్ టు కంకరెంట్ ప్రాసెస్ వాలిడేషన్ షల్ బి కంప్లీటెడ్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్. ఇక్కడ ఒకటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది, మీరు కంకరెంట్ ప్రాసెస్ వాలిడేషన్ చేయాలి అనుకుంటే, ఏ ప్రొడక్ట్‌కి అయితే మీరు కంకరెంట్ ప్రాసెస్ వాలిడేషన్ చేద్దామనుకుంటున్నారో, ఆ ప్రొడక్టు మీరు అంతకుముందు ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్ కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. అలా కంప్లీట్ అయినప్పుడే కంకరెంట్ వాలిడేషన్‌కి మీరు వెళ్ళగలుగుతారు. ఓకే. అలాగే బ్యాచ్ కెన్ బి రిలీజ్ అండ్ యూజ్ ఇన్ ఫైనల్ ప్రొడక్ట్ ఫర్ కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ ద త్రూ మానిటరింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద ఏపీఐ బ్యాచెస్. ఎప్పుడైనా సరే ఏపీఐ బ్యాచెస్ కొన్ని ముందు స్టేజ్‌లో మీరు కంకరెంట్ వాలిడేషన్‌కి ఎళ్లారనుకోండి. ఆ 3 బ్యాచ్‌లు కంప్లీట్ కాకుండా అది వాలిడేషన్ కింద మనం కన్సిడర్ చేయం గదా! కానీ కంకరెంట్ వాలిడేషన్‌లో మీకు ఆ స్కోప్ ఇచ్చారు.
ఎప్పుడైనా ముందు స్టేజ్‌లో ఏపీఐ బ్యాచ్‌కి యూజ్ చేసి కంకరెంట్ వాలిడేషన్‌లో చేసి మీరు ఏపీఐ బ్యాచ్ యొక్క క్వాలిటీని మీట్ అవుతుందా లేదా క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ యెస్. నాకు 3 బ్యాచ్‌లు కంప్లీట్ అవ్వకపోయినా దీని వాలిడేషన్ కంప్లీట్ చేసుకుంటూ ఆ ఏపీఐ బ్యాచ్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బ్యాచ్‌ని మీరు స్టెబిలిటీలో పెట్టుకొని దాన్ని మార్కెట్‌కి సప్లై చేసే అవకాశాన్ని మన గైడ్‌లైన్ కల్పించింది. అలాగే మూడోది యాక్చువల్లీ రెట్రోస్పెక్టివ్ వాలిడేషన్. రెట్రోస్పెక్టివ్ వాలిడేషన్ యాక్చువల్లీ రీసెంట్‌గా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఈయూ గైడ్‌లైన్ స్లాట్‌లో. కానీ రెట్రోస్పెక్టివ్ వాలిడేషన్ కెన్ పెర్ఫార్మ్ ఫర్ ద వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్. అంటే మీరు ఇది కన్సిక్యూటివ్‌గా 3 బ్యాచ్‌లు చేయాలి. అలాగే డిఫరెంట్ పీరియాడికల్ టైమ్‌లో మనం చేసే కంకరెంట్ వాలిడేషన్‌లా కాకుండా ఒక 20 బ్యాచెస్, 30 బ్యాచెస్ బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ డేటాను తీసుకొని మీ ప్రాసెస్ కన్సిస్టెన్సీగా క్వాలిటీని, ఈల్డ్‌ని ఇస్తుంది అని మీరు ప్రూవ్ చేయగలగటం ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్ అవుతుంది. ఈ బాగా ఎస్టాబ్లిష్ అయిన ప్రాసెస్ ఎక్కడి నుంచన్నా తెచ్చుకున్నారనుకోండి. మనం అంటే బాగా ఓల్డ్ ప్రాసెస్ ఇబుప్రోఫెన్, పారాసెటమాల్ ఇలాగా మార్కెట్‌లో ఈజీలీ అవైలబిలిటీ ఉండే కొన్ని ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ఈవెన్ ఆటిలిని కూడా ప్రాస్పెక్టివ్ వాలిడేషనే చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో మీకు చేసే అవకాశం లేదు. కానీ వరుసగా కన్సిస్టెన్స్‌గా 20 బ్యాచెస్ ఆర్ 30 బ్యాచెస్ 20-30 బ్యాచెస్ మీరు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటిలన్నిటిని కూడా క్వాలిటీ డేటాని, అలాగే క్వాంటిటీని ఒక ట్రెండ్ ద్వారా రిపోర్ట్ చేసి, ఆ రిపోర్ట్ ద్వారా నీ ప్రాసెస్‌ని వాలిడేట్ అయ్యిందని చెప్పుకోవటానికి అవకాశం ఉంది. అలాగే మనం ప్రతి ప్రొడక్ట్‌ని సంవత్సరంలో 10 బ్యాచ్‌లో, 20 బ్యాచ్‌లో, 30 బ్యాచ్‌లో, 50 బ్యాచ్‌లో బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఆర్డర్స్ బట్టి మనం ప్రొడ్యూస్ చేస్తా ఉంటాం. ఈ ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రతి ప్రొడక్ట్‌కి యాస్ పర్ గైడ్‌లైన్స్ మనం యాన్యువల్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ అన్నది మనం చేయటం జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఈ యాన్యువల్ క్వాలిటీ ప్రొడక్ట్ రివ్యూ చేస్తున్నామో నథింగ్ బట్ ఇది రెట్రోస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషనే. అంటే ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ అయినా కూడా యాన్యువల్ ప్రొడక్ట్ రివ్యూలో మీరు నంబర్ ఆఫ్ బ్యాచెస్ యొక్క డేటాని, ట్రెండ్‌ని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి, ఇక్కడ మీరు రెట్రోస్పెక్టివ్ వాలిడేషన్ ద్వారా కూడా మీ ప్రాసెస్ యొక్క రగడ్‌నెస్‌ని మీరు చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే. సో, అసల ఈ ప్రాసెస్ వాలిడేషన్‌కి ఎళ్ళాలి అంటే, మీకు ఏ విధమైన ముందుగా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? అది మనం తెలుసుకోవాలి. అదే ప్రాసెస్ వాలిడేషన్ అంటే నా దగ్గర ఒక బీపీఆర్ ఉంది. నేను ఆ బీపీఆర్ పట్టుకొని 3 బ్యాచ్‌లు ఏస్తాను. ఈ 3 బ్యాచ్‌లని నేను రిపోర్ట్ చేస్తాను. ఇది వాలిడేషన్ అనకూడదా? అనుకుంటాను. అసలు బిఫోర్ గోయింగ్ టు ప్రాసెస్ వాలిడేషన్ మనకు ప్రతి ప్రాసెస్ వాలిడేషన్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి? అంటే ముందు మీరు ఏ దగ్గరైతే ప్రాసెస్‌ని వాలిడేట్ చేయాలనుకుంటున్నారో, ఆ వాలిడేషన్‌కి సంబంధించిన ప్రాసెస్‌కి మీకు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అంటే ఏదో ఒక ఆర్&డి నుంచి గాని, లేదా ఇంకొక కంపెనీ నుంచి గాని, లేదా ఒక ఆర్గనైజేషన్ నుంచి గాని మీరు ఆ ప్రాసెస్ మీరు ఎలిజిబుల్ అవ్వటానికి, ఆ ప్రాసెస్‌ని మీరు వాలిడేట్ చేయటానికి టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్ చేసి ఉండాలి. సో, ఆ టెక్నాలజీ సిస్టమ్ అంటే ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని, ఎక్స్‌పీరియన్స్‌ని మీకు ఒక డాక్యుమెంట్ రూపంలో పొందుపరిచి, మీకు ఒక ఆప్టిమైజేషన్ రిపోర్టు, డెవలప్‌మెంట్ రిపోర్టు అంటే ప్రతి స్టెప్పు ఏ రకంగా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ప్రతి స్టెప్పు ఆ లిమిట్స్, ఆ రేంజెస్ ఎందుకు ఫిక్స్ చేశారు అని ఒక ఆప్టిమైజేషన్ రిపోర్టు ల్యాబ్ లెవెల్‌లో చేసి, వాళ్ళు మీకు ఒక టెక్నాలజీ రూపంలో ల్యాబ్ వాలిడేషన్ రిపోర్ట్ ద్వారా మీకు ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, మీరు ఆ ప్రాసెస్‌ని వాలిడేట్ చేసుకోవడానికి మీకు అథారిటీ వస్తుంది. ఎప్పుడైతే మీకు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అయిందో, మీకు ఆ ప్రాసెస్ చేస్తారు. దీంతో పాటు వెరీ బిగ్ రిక్వైర్మెంట్ మీరు ఆ ప్రాసెస్‌లో యూజ్ చేసే రా మెటీరియల్స్ ఇయన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పర్టిక్యులర్ వెండర్ నుంచి మీరు కొంటూ ఉంటారు. డిఫరెంట్ వెండర్ నుంచి. ఈ వెండర్‌ని కూడా క్వాలిఫై చేసి ఉండాలి మీరు. అంటే ఎన్ని రా మెటీరియల్ మీరు యూజ్ చేస్తున్నారో, అన్ని రా మెటీరియల్ ఒక లిస్ట్ ఆఫ్ వెండర్స్ తయారు చేయాలి. ఆ లిస్ట్ ఆఫ్ వెండర్స్ క్యూఏ చేత వెండర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి, అప్రూవ్డ్ అయ్యి ఉండాలి. అంటే మీరు సింపుల్‌గా చెప్పాలంటే రా మెటీరియల్ గాని, ప్యాకింగ్ మెటీరియల్ గాని, ప్రాసెస్ వాలిడేషన్‌లో యూజ్ చేసే ప్రతి మెటీరియల్ అప్రూవ్డ్ వెండర్ నుంచి మాత్రమే యూజ్ చేయాలని గైడ్‌లైన్ చెప్పింది. సో, గైడ్‌లైన్ చెప్పిన దాని ప్రకారం మీరు యూజ్ చేసే వాలిడేషన్‌కెళ్ళే ముందు మీరు యూజ్ చేసే మెటీరియల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, ఆల్ రా మెటీరియల్స్ కంపల్సరీ ఒక అప్రూవ్డ్ వెండర్ నుంచి ఉండాలి కాబట్టి, ఆ వెండర్‌ని మీరు అప్రూవ్డ్ చేసుకొని ప్రాసెస్ వాలిడేషన్ స్టార్ట్ చేసించడం అన్నది మన వన్ ఆఫ్ ద గుడ్ మెథడాలజీ. ఓకే. సో, అలాగే
మీరు ప్రాసెస్ వాలిడేషన్ చేసే ముందు ఆ ప్రాసెస్ ఇచ్చే క్వాంటిటీ అప్రూవ్డ్ అంటే యాక్సెప్టబుల్ అని మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు? ఒక టెస్టింగ్ ద్వారా. ఒక మెటీరియల్‌ని టెస్ట్ చేయడం ద్వారా ఆ మెటీరియల్ ఓకే అని చెప్తారు. ఆ మెటీరియల్ ఎప్పుడైతే ఓకే అయిందో, ఆ మెటీరియల్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఓకే అని చెప్తారు. అసలు ఈ టెస్ట్ చేసే మెథడే కరెక్ట్‌గా ఉందా? లేదా? అది కన్సిస్టెంట్ రిజల్ట్స్‌ని ఇస్తుందా? లేదా? ఈ మెథడ్‌ని కన్సిస్టెన్సీ‌గా ఇస్తుందా? లేదా? అని చెప్పే ప్రాసెస్‌నే ఎలాగ ప్రాసెస్ వాలిడేషన్ అంటున్నామో, అలాగే టెస్ట్ చేసే విధానాన్ని కన్సిస్టెన్సీ‌గా ఇస్తుందా? లేదా? అని చేసే విధానాన్ని అనలైటికల్ మెథడ్ వాలిడేషన్ అంటారు. అంటే మీరు యూజ్ చేసే ఎనీ అనలైటికల్ మెథడ్ వాలిడేషన్ అయ్యి ఉండాలి. అలాగే కొన్ని ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి ఫార్మాకోపియాలో మీకు పబ్లిష్ అయ్యి ఉంటాయి. వాటి నుంచి మీరు తీసుకున్నప్పుడు మెథడ్ వాలిడేషన్ చేయక్కర్లేదు. ఎందుకోసం ఆల్రెడీ ఆళ్ళు ఆ మెథడ్‌ని ప్రూవ్ చేయటం జరిగింది. అలా కాకుండా ఎ ఫార్మాకోపియాలో ప్రూవ్ అవ్వని మిగతావి అంటే ఇంటర్మీడియేట్‌లు గాని, రా మెటీరియల్ గాని, ఫినిష్డ్ గుడ్ గాని మీరు యూజ్ చేసే ఎనీ మెథడ్ ఫార్మాకోపియాలో మీకు పబ్లిష్ అవ్వకపోతే, ఆ అనలైటికల్ మెథడ్‌ని మీరు డెమాన్‌స్ట్రేట్ చేసి, ఆ మెథడ్ కన్సిస్టెన్సీ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పే మెథడ్ అనలైటికల్ మెథడ్ వాలిడేషన్ చేసి ఉండాలి. అట్లా కేఎస్ఎం గాని, సీఆర్ఎం గాని, అలాగే ఆల్ రా మెటీరియల్స్ గాని, ఇంటర్మీడియేట్స్ గాని, ఫినిష్డ్ గాని ఇయన్నిట్లిని మీరు అంటే ఒకటి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉండాలి. అలాగే రెండోది వెండర్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అలాగే మీ అనలైటికల్ మెథడ్ వాలిడేషన్ అయ్యి ఉండాలి. అలాగే బేస్డ్ ఆన్ మీరు ఎంత టెక్నాలజీ, ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్‌లో ల్యాబ్‌లో ప్రూవ్ అయినా, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అంతగా లేకపోతే అంటే కొన్ని సందర్భాల్లో బ్యాచ్ సైజు చాలా పెద్దది తీసుకోవాల్సొస్తది. సో, అంత బ్యాచ్ సైజ్‌కి ఆర్గనైజేషన్‌కి రిస్క్ తీసుకోకుండా మీకేం చేసింది ట్రయల్ బ్యాచ్‌ని అంటే తక్కువ క్వాంటిటీలో ట్రయల్ బ్యాచ్ తీసుకునే అవకాశం మన గైడ్‌లైన్స్ ప్రొవైడ్ చేసింది. సో, ముందు అంటే బిఫోర్ గోయింగ్ టు ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషను మీరు ఒక ట్రయల్ బ్యాచ్ చేసుకొని అంటే బేస్డ్ ఆన్ ద ఆర్&డి వాలిడేషన్ డేటాని బేస్ చేసుకొని దాన్ని ల్యాబ్ స్కేల్ నుంచి పైలట్ స్కేల్ ఆర్ ట్రయల్ అంటే మీరు 200, 300 కేజీలు వాలిడేషన్ చేద్దామనుకుంటున్నారు. మీరు 10, 15 కేజీలతోటి ట్రయల్ బ్యాచ్‌ని యేసుకొని అంటే ల్యాబ్ కన్నా ఓ 10 టైమ్సో, 15 టైమ్సో ఎన్హాన్స్ చేసి ఎందుకంటే ఒక్కొక్కసారి ల్యాబ్‌లో స్కేల్ తక్కువుంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ప్రాసెస్ ఇచ్చే రిజల్ట్స్ గాని, వాళ్ళు చిన్న లెవెల్‌లో తీసుకునే జాగ్రత్తలు ఎక్కువుంటాయి కాబట్టి మీకు జనరల్‌గా మంచి రిజల్ట్స్‌ని ఆ ప్రాసెస్ వాలిడేషన్ అయిపోయి ఉండొచ్చు. చాలా వరకు కూడా ఓ 10-15% ల్యాబ్‌లో సక్సెస్ అయినయి మీకు కమర్షియల్ స్కేల్‌లో అంటే ట్రయల్ బ్యాచ్ లెవెల్‌లోను, పైలట్ స్కేల్ లెవెల్‌లోను మీకు ఫెయిల్ అవ్వటానికి అవకాశం ఉంది. ఎందుకోసం ప్రాసెస్ అన్నది అక్కడ ఉండే ఎక్విప్‌మెంట్ వేరు. అక్కడ ఫ్లాస్క్‌లుంటాయి. ఇక్కడికొచ్చేటప్పటికి మీరు యాంకర్ యూజ్ చేస్తారు, టర్బైన్ యూజ్ చేస్తారు, ప్రొఫైల్ యూజ్ చేస్తారు, డిఫరెంట్ మెథడాలజీ యూజ్ చేస్తారు, డిఫరెంట్ పీపుల్ యూజ్ చేస్తారు. ల్యాబ్‌లో మీకేంటంటే చాలా తక్కువ పీపుల్ దాన్ని హ్యాండిల్ చేస్తారు. కానీ ప్రొడక్షన్‌లోకొచ్చేటప్పటికి చాలా మంది, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతా ఉంటారు. సో, ఎప్పుడైతే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారో, మీ ప్రాసెస్ యొక్క రగడ్‌నెస్‌ని కరెక్ట్‌గా మీరు లేకపోతే, పీపుల్ యొక్క ఎఫెక్టివ్‌నెస్ కరెక్ట్‌గా లేకపోతే, అంటే మీరిచ్చే ఇన్‌స్ట్రక్షన్ చాలా క్లియర్‌గా లేకపోతే, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అండర్‌స్టాండ్ చేసుకొని, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అవి ల్యాబ్‌లో పాస్ అయిన ఒక్కోసారి మీకు ప్రొడక్షన్‌లో ఫెయిల్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకోసం చాలా కాస్ట్‌లీ ప్రొడక్ట్‌లు గాని, లేదా మినిమమ్ రేంజ్ ప్రొడక్ట్ అయినా కూడా లాక్స్ ఆఫ్ లాక్స్ రూపీస్ ఫెయిల్ అవ్వటానికి లాస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు గైడ్‌లైన్స్ ఒక అవకాశం ఇచ్చింది. మీ అంత మనీ గాని, టైమ్ గాని వేస్ట్ కాకుండా ఒక ట్రయల్ బ్యాచ్ చేసుకోండి. ట్రయల్ బ్యాచ్‌లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని ప్రూవ్ చేసుకోండి. బేస్డ్ ఆన్ ట్రయల్ బ్యాచ్ తర్వాత దాంట్లో మీకు డిఫరెంట్ మోడిఫికేషన్‌లు వస్తాయి. ప్రొడక్షన్ రిలేటెడ్‌గా, ఎక్విప్‌మెంట్ రిలేటెడ్‌గా లేదా ఆపరేషన్ రిలేటెడ్‌గా మీరు కొన్ని మోడిఫికేషన్ చేసుకొని అంటే ల్యాబ్ నుంచి వచ్చినవి కూడా పక్కాగా ట్రయల్ బ్యాచ్‌లోనే ఉండాలని లేదు. ట్రయల్ బ్యాచ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రొడక్షన్ బేస్ చేసుకొని మీ యొక్క సర్వీసెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. మీ యొక్క కూలింగ్ టైమ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇయన్నీ బేస్ చేసుకొని చిన్న మోడిఫికేషన్ చేసుకొని ఆ ట్రయల్ బ్యాచ్‌ల యొక్క కన్సిస్టెన్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ప్రాసెస్ వాలిడేషన్‌కెళ్ళటానికి మన గైడ్‌లైన్స్ ఇచ్చిన అవకాశాన్ని మనం యూజ్ చేసుకొని ట్రయల్ బ్యాచ్ ఎగ్జిక్యూషన్ మనం చేయొచ్చు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాచ్ యాస్ పర్ ద ట్రయల్ బ్యాచ్
ప్రోటోకాల్. దీనికి కూడా ఒక ప్రోటోకాల్ ప్రిపేర్ చేసుకొని, యాస్ పర్ ప్రోటోకాల్ మనం ఎగ్జిక్యూట్ చేయటం. అలాగే ప్రాసెస్ మోడిఫికేషన్ ఇఫ్ ఎనీ ఇన్ ద ట్రయల్ బ్యాచెస్. నేను ఇందాక చెప్పినట్టుగానే ఏదైనా చిన్న చిన్న అంటే ఆపరేషనల్ ఫీజిబిలిటీకి ప్రొడక్షన్‌లో ఉండే ఆపరేషన్ ఫీజిబిలిటీకి అనుకూలంగా అంటే నీ సర్వీసెస్, నీ ఎడిషన్ టైమ్స్ ఇయన్నీ బేస్ చేసుకొని అంటే ప్రొడక్షన్ ఆర్&డీలో 4-5 గంటలు పెట్టాడు కాబట్టి ప్రొడక్షన్‌లోను కూడా అంతే టైంలో అవ్వాలని, అక్కడ 10 నిమిషాల్లో అయిపోయిందంటే ఇక్కడ కూడా అయిపోవాలని. ఎందుకంటే అక్కడ సింపుల్‌గా కూలింగ్ అన్నది 10 నిమిషాల్లో వచ్చేయచ్చు. ఎందుకంటే వాడు ఐస్ ముక్కలేస్తే కూలింగ్ వచ్చేస్తది. ఇక్కడ అలా కాదు. నువ్వు బ్రెయిన్ అప్లై చేయాలి. అది మొత్తం రియాక్టర్‌కి సప్లై అవ్వాలి. అది నీకు మెటీరియల్‌కి హీట్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. నీ రియాక్షన్ మాస్ అంతా కూడా అక్కడున్న మాస్ వేరే తక్కువ లీటర్‌లో ఉంటది. ఇక్కడికొచ్చేటప్పటికి నీకు 100 లీటర్‌లో ఉంటది. కాబట్టి ఈ యొక్క కూలింగ్ టైము, ఎడిషన్ టైములు ఇయన్నీ కూడా మారతాయి కాబట్టి ప్రాసెస్ మోడిఫికేషన్స్ ఏమన్నా నీ ఆపరేషన్ ఫీజిబిలిటీకి అనుకూలంగా చేసుకోవడానికి ట్రయల్ బ్యాచ్ నీకు ఉపయోగపడుతుంది. అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్ ఇన్ ప్లాంట్ స్కేల్. అంటే క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్ ఎడిషన్ ఆఫ్ మెటీరియల్స్, అలాగే టెంపరేచర్స్, అలాగే పీహెచ్‌లు ఇయన్నీ కూడా ప్రొడక్షన్ స్కేల్‌లోకి వచ్చేటప్పటికి మీకు ఇబ్బందికరంగా మారతాయి. అవన్నీ కూడా క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్‌ని కరెక్ట్‌గా మీరు ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయిపోయిన తర్వాత దాన్ని ఒక రిపోర్ట్ చేసుకోవటం. దాంట్లో వచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా ప్రొడక్షన్ వాలిడేషన్‌లో నేను ఈ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా వాలిడేషన్‌కి వెళ్తున్నానని రికమెండేషన్స్ మెన్షన్ చేయటం ట్రయల్ బ్యాచ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీని తర్వాత మనం వాలిడేషన్‌కెళ్తాం. వాలిడేషన్‌కెళ్ళే ముందు ట్రయల్ రిపోర్ట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే దీంట్లో ఉన్న రికమెండేషన్స్ అన్నీ మెన్షన్ చేస్తూ వాలిడేషన్ బీపీఆర్‌లో మెన్షన్ చేసుకొని వాలిడేషన్ యొక్క బీపీఆర్‌ని అప్రూవ్ చేసుకోవచ్చు. సో, వాలిడేషన్ ఎప్పుడైతే మీరు వాలిడేషన్‌కెళ్తున్నారో ఎన్ని బ్యాచ్‌లు తీసుకోవాలి? బ్యాచెస్ ఫర్ వాలిడేషన్. ఎన్ని బ్యాచ్‌లు తీసుకోవాలి అన్నది ఒక పెద్ద సస్పెన్స్. మినిమమ్ 3 కన్సిక్యూటివ్ బ్యాచెస్ ఫర్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్ట్. ఏ స్టేజ్ అయినా సపోజ్ ఒక ప్రొడక్ట్ ప్రాసెస్‌లో 1, 2, 3, 4 స్టేజెస్ లేదా 1, 2 స్టేజెస్‌లో లేదా 3 స్టేజెస్‌లో బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ డిపెండెన్స్ బట్టి స్టేజ్‌లు ఉంటాయి. ప్రతి స్టేజ్‌లోనూ కంపల్సరీ 3 కన్సిక్యూటివ్ స్టేజెస్‌లు తీసుకోవాలని మనం గైడ్‌లైన్ చెప్తుంది. సో, అలాగే బ్యాచ్ సెలక్షను కన్సిస్టెంట్ ఆఫ్ ద ప్రాసెస్ డ్యూరింగ్ ఐడెంట్ ప్లాన్ ట్రయల్ బ్యాచెస్. అంటే ఈ బ్యాచ్ సెలక్షను ఎలా ఉండాలి? కన్సిస్టెంట్ ఆఫ్ ద ప్రాసెస్ డ్యూరింగ్ ద ఆర్&డి ట్రయల్స్ అండ్ ప్లాన్ ట్రయల్ బ్యాచెస్. ఈ బ్యాచ్ సెలక్షన్ కూడా మనం కొన్ని సందర్భాల్లో ఇంటర్మీడియేట్స్ ఎలా తీసుకుంటామంటే ప్రాసెస్ వాలిడేషన్ కొంతమంది స్టేజ్ 1 అయిన తర్వాత స్టేజ్ 2కి, స్టేజ్ 2 అయిన తర్వాత స్టేజ్ 3కి, స్టేజ్ 3 అయిన తర్వాత స్టేజ్ 4కి ఇలా ఎయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆర్&డిలో ట్రయల్స్‌లో 1 ఏసిన తర్వాత స్టేజ్ 2 ఏసి, స్టేజ్ 2 ఏసి 3కెళ్ళి, 3 ఎళ్ళిన తర్వాత 4కెళ్ళకపోతే ఇక్కడ కొన్ని ఇంపాక్ట్ జరగటానికి అవకాశం ఉంది. ఎలా అయితే ఆర్&డి ప్రపోజ్ చేసిందో, ఎలా అయితే ప్లాన్ ట్రయల్స్‌లో నువ్వు ఫాలో అయ్యావో, ఆ మెథడాలజీని ఇక్కడ చేసుకుంటూ స్టేజ్ 1 3 బ్యాచ్‌లు ఏసిన తర్వాత స్టేజ్ 2కెళ్ళొచ్చు. స్టేజ్ 2 3 బ్యాచ్‌లు అయిన తర్వాత స్టేజ్ 3కెళ్ళొచ్చు. అలా కాకుండా స్టేజ్ 1లో ఒక బ్యాచ్ స్టేజ్ 2కెళ్ళి, స్టేజ్ 2 1 బ్యాచ్ స్టేజ్ 3కెళ్ళి అలా కూడా సీరీస్‌ని మీరు అనుకూలంగా చేసుకోవచ్చు. కాపోతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 బ్యాచ్‌లు స్టేజ్ 1లో ఏసి దాన్ని రిపోర్ట్ చేసి స్టేజ్ 2కెళ్లారనుకోండి. ఇందులో ఏ విధమైన ఫెయిల్యూర్స్ లేవు అని ప్రూవ్ చేసుకొని స్టేజ్ 2కెళ్ళి, అందులో ఏ విధమైన ఫెయిల్యూర్స్ లేవని స్టేజ్ 3కెళ్ళినప్పుడు రిస్క్ తక్కువుంటది. అలా కాకుండా 1 నుంచి 2, 2 నుంచి 3 స్టేజ్‌లకెళ్ళినప్పుడు మీకు ఆర్గనైజేషన్‌కి ఇంపాక్ట్ అనాలిసిస్ ఎక్కువుంటది. ఎందుకోసం ఫస్ట్ బ్యాచ్ 2కెళ్ళి, 2 నుంచి 3కెళ్ళి అక్కడేసిన తర్వాత 2 మూడో ట్రయల్ వాలిడేషన్ బ్యాచ్ ఆఫ్ స్టేజ్ 1 ఫెయిల్ అయిందనుకోండి. ఇక్కడ ఏదైనా మీరు రికమెండేషన్ చేయాలనుకోండి. అంతకు ముందు ఏసిన 2 వాలిడేషన్ ఆఫ్ ద స్టేజ్ 3 ఇంపాక్ట్ అవకాశం ఉంటుంది. సో, అందువల్ల బేస్డ్ ఆన్ యువర్ ప్రాసెస్ కేపబిలిటీ, ప్రాసెస్ బేస్డ్ ఆన్ యువర్ ఆర్&డి రికమెండేషన్స్ మీరు ప్రొసీడ్ అవ్వటం ఇంపాక్ట్ ఉంటుంది. లేదనుకుంటే ఆర్గనైజేషన్ అనవసరంగా టైమ్‌ని, అలాగే మనీని లాస్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఆపరేషన్‌లో మీరు శాంప్లింగ్ టెస్టింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇందుకోసం ప్రోటోకాల్‌లో క్లియర్‌గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద శాంప్లింగ్ అండ్ టెస్టింగ్, నంబర్ ఆఫ్ లొకేషన్స్, క్వాంటిటీ ఆఫ్ శాంపుల్, అలాగే శాంప్లింగ్ ప్రొసీజర్, అలాగే క్లియర్‌లీ డిఫైన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ క్యూసీ ఇవి మెన్షన్ చేసి ఉండాలి. ప్రోటోకాల్‌లో ఎప్పుడూ కూడా ఇవి లేకుండా నాకు నచ్చినట్టు శాంపుల్ తీసుకుంటాను. నాకు నచ్చిన లొకేషన్‌లో తీసుకుంటాను కాదు. వాలిడేషన్ అంటేనే స్పెసిఫిక్. స్పెసిఫిక్ ప్రతి వాళ్ళు ఇలాగే చేయాలి. ఎవరు ఏ వచ్చినా, బి వర్డ్ వచ్చినా, సి వర్డ్ వచ్చినా ఈ రకంగానే చేయాలని చాలా క్లియర్‌గా బీపీఆర్‌లో ఎలా మెన్షన్ చేయాలో ప్రోటోకాల్‌లోనూ మెన్షన్ చేసుకోవాలి. ఇందుకోసం బీపీఆర్‌లో లేని కొన్ని ఇన్‌స్ట్రక్షన్‌లో
మీకు ప్రోటోకాల్‌లో మెన్షన్ చేసుకొని ఫ్రీక్వెన్సీ, నంబర్ ఆఫ్ లొకేషన్స్, క్వాంటిటీ ఆఫ్ శాంపుల్, శాంప్లింగ్ ప్రొసీజర్స్ క్లియర్‌గా మెన్షన్ చేసుకుంటారు. అలాగే వీటిలన్నిటిని కూడా ఒక అప్రూవ్డ్ ఎస్‌టిపి ముందుగానే చెప్పాను. ప్రీ రిక్వెషన్‌లో మనం వాలిడేషన్‌కెళ్ళాలంటే ఎస్ఓపీలు గాని, ఎస్‌టిపిలు గాని కంపల్సరీ ప్రీగా అప్రూవ్డ్ అయ్యి ఉండాలి. సో, ఆల్రెడీ అందులో మెన్షన్ అప్రూవ్డ్ అయినాయి అంటే క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్, స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి దీనికి స్పెసిఫిక్ ఇక్కడ మన గురించి మాట్లాడుకోక్కర్లేదు. సో, అలాగే చెక్ లిస్టు, రా డేటా రిజిస్టర్స్, రికార్డింగ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ క్లియర్‌గా మెన్షన్ అయ్యాయి. వాలిడేషన్‌లో ఏ అబ్జర్వేషన్ అయినా మీరు క్లియర్‌గా మెన్షన్ చేయటం, బీపీఆర్‌లో దాన్ని రికార్డ్ చేయటం అలవాటు చేసుకుంటే మీకు ఒక వాలిడేషన్ ప్రోగ్రామ్ ఫ్యూచర్ రెఫరెన్స్‌కి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఎఫెక్టివ్‌గా మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీకు వాలిడేషన్ యొక్క ప్రోగ్రామ్‌ని మీరు రివ్యూ చేసుకోవడం ద్వారా ఆ ఫ్యూచర్‌లో మీకు వచ్చే ఎనీ ప్రాబ్లమ్‌ని ఇది రెక్టిఫై చేయడానికి ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది. అలాగే చూడండి. అంటే మీకు ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్‌ని మీకు అండర్‌స్టాండ్ చేయటానికి అసలు ప్రాసెస్ వాలిడేషన్ ఏ రకంగా అవ్వాలని ఒక ఫ్లో చార్ట్ చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ ఆర్&డి ఆర్ ఏడీఎల్ అనలిటికల్ డెవలప్‌మెంట్ ల్యాబ్ అలాగే వేరే ఆర్గనైజేషన్ నుంచి కూడా మనం అవ్వుండొచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ కాంట్రాక్ట్ బేస్ మీద మనం ఒక ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఆర్&డి నుంచో, ఏడీఎల్ నుంచి కాకుండా మనం ఒక వేరే ఆర్గనైజేషన్ నుంచి కూడా మనం టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ తీసుకోవచ్చు. అలాగే థర్డ్ పార్టీ ఆర్&డి సెంటర్స్, ఏఐడీఎల్స్ ఉంటాయి. వాటి నుంచి మనం తీసుకోవచ్చు. వీటిల ద్వారా తీసుకున్న ట్రయల్ బ్యాచ్ ఎగ్జిక్యూషన్ అలాగే రిపోర్ట్ చేయటం. దాని ద్వారా వాలిడేషన్ బీపీఆర్ ప్రోటోకాల్ యాస్ పర్ ట్రయల్ రిపోర్ట్ అండ్ రికమెండేషన్ ప్రిపేర్ చేసుకోవటం. ఆ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటం. ఆ వాలిడేషన్ బ్యాచ్‌ని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత అంటే ఈ వాలిడేషన్ చేయాలంటే మధ్యలో ప్రీ రిక్వెషన్ చూడండి. ఓకే. వెండర్ క్వాలిఫికేషన్, మెథడ్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ కంపల్సరీ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత వాలిడేషన్ రిపోర్ట్‌ని, కన్క్లూజన్‌ని మీరు చేసినట్టయితే అప్పుడు ఆ ప్రాసెస్‌ని, సూటబిలిటీ ఆఫ్ ది ఎక్విప్‌మెంట్‌ని, సూటబిలిటీ ఆఫ్ మెటీరియల్‌ని, సూటబిలిటీ ఆఫ్ ద ప్రాసెస్‌ని ఫర్ రెగ్యులర్ యూజ్‌కి అని మీరు డిఫైన్ చేయగలుగుతున్నారు. అలాగే డ్యూరింగ్ ప్రాసెస్ వాలిడేషను అలాగే దాంట్లో ఉండే డ్రైయింగ్ మెథడాలజీ గాని, దాంట్లో ఉండే స్టేజ్ టు స్టేజ్ గాని ఫైనల్ ప్రొడక్ట్ క్లీనింగ్‌ని గాని కూడా వాలిడేషన్ చేసుకోవచ్చు. అంటే యాస్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషను మీరు డ్రైయింగ్ వాలిడేషన్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే క్లీనింగ్ వాలిడేషన్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. జనరల్‌గా క్లీనింగ్ వాలిడేషన్ 100% కంప్లీట్ చేసుకుంటారు. చాలా మంది క్లీనింగ్ వాలిడేషన్‌ని దీంట్లో కన్సిడర్ చేయరు. ఎందుకంటే టైమ్ ఫ్యాక్టర్ అనేది ఇది. కానీ ఈ ప్రోగ్రామ్‌లోనే మీరు క్లీనింగ్ వాలిడేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటే వన్ టైమ్ ఆల్ వాలిడేషన్స్ అంటే ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్ అయిపోద్ది. డ్రైయింగ్ వాలిడేషను, అలాగే ఇంక్లూడింగ్ బ్లెండింగ్ వాలిడేషను, ఆర్ మిల్లింగ్ వాలిడేషను ఏదైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో మీ ప్రాసెస్‌లో అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అలాగే క్లీనింగ్ వాలిడేషన్ కూడా అంటే ఏ మెథడాలజీలోని ఈ చేస్తే నీ యొక్క ప్రొడక్టు క్లీన్ అయిపోయి ఒక సర్టెన్ లెవెల్‌కి రెసిడ్యూని క్లీన్ చేస్తదని ఆ క్లీనింగ్ ప్రాసెస్‌ని కూడా వాలిడేట్ చేయడం ద్వారా ఫ్యూచర్‌లో మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవకాశం ఉంది. సో ప్రాసెస్ వాలిడేషన్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుకుంటే ప్రాస్ ప్రాసెస్ వాలిడేషన్ ప్రోటోకాల్‌లో చూడండి. ఏ రిటెన్ ప్లాన్ అంటే ప్రోటోకాల్ అంటే ఏమి లేదు. నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్. మీరు జనరల్‌గా వింటారు. రాజకీయ నాయకులు గాని ఎక్కడికన్నా విజిట్ చేయాలంటే ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నారా అంటారు. హ్మ్. ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నారా అంటారు. అంటే ప్రోటోకాల్ అన్నది ఇప్పుడు జనరల్‌గా యూజ్ చేసే వర్డ్ కాబట్టి మీకు అండర్‌స్టాండింగ్ ఉంది. ప్రోటోకాల్ అంటే ప్రీ ప్లాన్డ్ హ్మ్. ప్లాన్ మాట. అంటే మీరు ఏ రకంగా ఎళ్ళాలి, ఏం చేయాలి అన్నది ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌ని మీకు గైడ్‌లైన్స్‌ని ఇచ్చే ఇంటర్నల్‌గా మీరు ప్రిపేర్ చేసుకునే ఒక ప్లాన్‌ని రిటైల్ ప్లాన్ స్టార్టింగ్ హౌ టు వాలిడేషన్ విల్ బి కండక్టెడ్ అండ్ డిఫైనింగ్ క్రైటీరియా ఆర్ ప్రోటోకాల్ ఈస్ బ్లూ ప్రింట్ టు పర్ఫార్మ్ వాలిడేషన్ యాక్టివిటీ. సింపుల్‌గా గుర్తుంచుకోవాలంటే ప్రోటోకాల్ ఏంటి? ఈస్ ఏ బ్లూ ప్రింట్. ఒక బిల్డింగ్ కట్టాలంటే బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి? లేదంటే ఏదైనా ఒక ప్లాన్ గాని, ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలనుకుంటే బ్లూ ప్రింట్ ఎలా తీసుకుంటామో, అలాగే వాలిడేషన్స్ యాక్టివిటీకి మీ ప్రోటోకాల్ అన్నది బ్లూ ప్రింట్ లాంటిది. అలాగే అసలు ప్రోటోకాల్‌లో ఏం మీరు కీలా కన్సిడర్ చేయాలి? చాలా మందికంటే ప్రోటోకాల్ అంటే ఏం రాయాలి అన్నది కూడా అండర్‌స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది.
ఆబ్జెక్టివ్. అసలు వాలిడేషన్ మీకు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈజ్ ద ఫస్ట్ టైమా? లేదా ఎనీ మోడిఫికేషన్ వచ్చిందా? ఏదైనా చేంజ్ వచ్చిందా? ఇది ఆబ్జెక్ట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసుకోవాలి. అలాగే స్కోపు. ఈ వాలిడేషను ఏ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కా, పర్టిక్యులర్ స్టేజ్‌కా ఏంటన్నది స్కోప్ కూడా ఇంపార్టెంట్. ఎందుకోసం వాలిడేషన్ అంటేనే గుర్తుంచుకోండి. ఇట్స్ స్పెసిఫిక్. మీరు స్పెసిఫిక్ అన్నది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏ మాత్రం చేంజ్ వచ్చినా అగైన్ గోయింగ్ టు రీవాలిడేషన్. సో, స్పెసిఫిక్ అన్నది ఉంది కాబట్టి స్కోప్‌లో ఆ స్పెసిఫిసిటీని మీరు మెన్షన్ చేయాలి. ఈ ప్రాసెస్సు, ఈ టెస్ట్ పారామీటర్స్, ఈ ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్, ఈ పర్టిక్యులర్ బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డు, ఈ పర్టిక్యులర్ ఎస్టీపీ ద్వారా టెస్ట్ చేయడం ద్వారా, ఈ పర్టిక్యులర్ ప్రీ డిటర్మైన్ క్వాలిటీ పారామీటర్స్ ని మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని స్కోప్ లో మీరు మెన్షన్ చేస్తారు. అలాగే రెస్పాన్సిబిలిటీస్, అలాగే ఏ డిపార్ట్మెంట్ ఏవి రెస్పాన్సిబిలిటీ వాలిడేషన్ ప్లాన్ చేసేటప్పుడు ఎవరెవరి సపోర్ట్ నీకు అవసరము, ఏ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ బీపీసీఆర్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రోటోకాల్, అలాగే క్వాలిటీ కంట్రోల్, ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టీపీస్, ప్రిపరేషన్ ఆఫ్ ఎప్రూవ్ రివ్యూ ఆఫ్ ద ప్రోటోకాల్స్, అలాగే టెస్టింగ్ ఆఫ్ డిఫైన్డ్ ఇన్ ద ప్రోటోకాల్ అనుకూలంగా వాళ్ళు ఏవి అయితే మెన్షన్ చేసామో వాటిని టెస్ట్ చేయడం, అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ని, అలాగే క్వాలిఫికేషన్స్ ని కంప్లీట్ చేసిందా లేదా అన్నది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ని మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ని, అలాగే ఈ అన్నిటిని రివ్యూ చేయటం, అప్రూవ్ చేయటం క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని మీరు ప్రోటోకాల్లో మెన్షన్ చేయండి. అంటే నథింగ్ బట్ మీరు రెస్పాన్సిబిలిటీలో మెన్షన్ చేయడం మీకు తెలియకుండా ప్రతి డిపార్ట్మెంట్ ని మీ వాలిడేషన్ ప్లాన్ లోకి ఇది ఏదో ఒక క్వాలిటీ అష్యూరెన్స్ తో, ఏదో క్వాలిటీ కంట్రోల్ తో, ఏదో ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యాక్టివిటీ అని కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ ని మీరు లాక్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా మీరు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీకు వాలిడేషన్ ప్రోగ్రామ్ లో ఒక సపోర్ట్ రావడం జరుగుతుంది. సో అప్పుడు మీకు మీ వాలిడేషన్ ని చాలా స్మూత్ గా, హ్యాపీగా మీరు చేయగలుగుతారు. సో రెస్పాన్సిబిలిటీలో క్లియర్ గా ఎవరు ప్రిపరేషన్ చేయాలి, ఎవరు రివ్యూ చేయాలి, ఎవరు అప్రూవల్ చేయాలి, ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి, ఎవరి ఎగ్జిక్యూషన్, ఏ యాక్టివిటీని ఎవరు ఎగ్జిక్యూషన్ చేయాలని చాలా క్లియర్ గా మెన్షన్ చేసుకున్నట్టయితే ఇందాకే చెప్పినట్టు అదొక బ్లూ ప్రింట్ గా మీరు చేసినట్టే ప్రతి డిపార్ట్మెంట్ మీరు లాక్ చేయగలుగుతారు. ప్రతి డిపార్ట్మెంట్ సపోర్ట్ మీకు వస్తుంది. సో అప్పుడు ఒక టీమ్ గా మీరు వాలిడేషన్ ని సక్సెస్ చేసిన వాళ్ళు అవుతారు. సో అలాగే ఇంకా అవే కాకుండా ఇంకా ముందుకెళ్ళినట్టయితే బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాసెస్ ని కూడా ప్రోటోకాల్లో మెన్షన్ చేయాలి. అలాగే స్టేజ్ వైజ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాసెస్ అంటే మీరు ప్రోటోకాల్ స్టేజ్ వైజ్ రాసుకుంటున్నారా, టోటల్ అన్ని స్టేజ్లు కలిపి ఒకటి రాసుకుంటున్నారా అనుకున్నప్పుడు బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్ అన్నిటికి కలిపి నేను ఒకటే ప్రాసెస్ వాలిడేషన్ చేస్తాను అన్న చేసుకోవచ్చు, లేదా స్టేజ్ వైజ్ చేస్తాను. స్టేజ్ వైజ్ ప్రోటోకాల్ రాసుకున్నప్పుడు ఆ స్టేజ్ కి సంబంధించిన బ్రీఫ్ డిస్క్రిప్షన్, అలాగే సింథటిక్ రూట్, మెటీరియల్ ఫ్లో డయాగ్రాము, ఏ రకమైన ఆపరేషన్ ఒక్కొక్క ఫ్లో ఎలా వెళ్తుంది, అలాగే ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ లో ఏ తర్వాత ఏది వెళ్తుంది అన్నది ఫ్లో, అలాగే ఇన్ ప్రాసెస్ శాంప్లింగ్ ప్లాన్ చాలా క్లియర్ గా మీరు డిస్కస్ చేసినట్టయితే మీ ప్రోటోకాల్ క్లియర్ గా ఉంటుంది. అలాగే సెలక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ యూటిలిటీ, మీరు ఏ ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, దాని ఎంఓసి ఏంటి, దాని యాజిటేషన్ ఏంటి, దాని ఆర్పిఎం ఏంటి, అలాగే యూటిలిటీస్ దాని బ్రెయిన్ ఉందా, దానికి స్టీమ్ ఉందా, దాని కావాల్సిన నైట్రోజన్ ఎయిర్ ఉన్నాయా, ఈ వాక్యూమ్ ఉందా, ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేస్తామంటే మీ ప్రాసెస్ రిక్వైర్మెంట్ లోనేమో కూలింగ్ ఇవ్వాలని ఉంది, ఆ ఎక్విప్మెంట్ కి కూలింగ్ ఫెసిలిటీ లేదనుకోండి, వాలిడేషన్ బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు, అసలు మీ వాలిడేషన్ ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతి వాళ్ళు ఒక చెక్ లిస్ట్ లా కూడా ఉపయోగపడుతుంది. అంటే ప్రోటోకాల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఏ ఎక్విప్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎక్విప్మెంట్ ఉన్న సర్వీసెస్, దానికి ఉన్న యూటిలిటీస్ అన్ని మీరు మెన్షన్ చేసుకున్నారో అవన్నీ మీకు సూటబిలిటీ ప్రకారం ఉన్నాయో లేదో మీకు రివ్యూ చేసేటప్పుడు చెక్ చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసుకోవడం ద్వారా మీకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండటానికే ఈ ఈ ఈ యొక్క సెక్షన్ మీకు పెట్టడం జరిగింది. అలాగే అసలు ఎంత బ్యాచ్ సైజ్ మీరు వెళ్తున్నారు అది కూడా ఫిక్స్ చేయాలి ప్రోటోకాల్లోను. అలాగే ఎన్ని బ్యాచ్లు వేయాలనుకుంటున్నారు, 3 బ్యాచ్‌లా, 4 బ్యాచ్‌లా అని కూడా ఫిక్స్ చేయాలి. అలాగే పీపీఆర్ఈ అంటే ఎందుకోసం ప్రాసెస్ కరెక్ట్‌గా ఎలా వెళ్తారు అని మీరు రిఫరెన్స్ బీపీఆర్ నెంబర్‌ను కూడా మీరు అందులో ప్రతి బీపీఆర్‌కి ఒక నెంబర్ ఉంటుంది. క్యూఏ అలాట్ చేసింది. ఆ నెంబర్ ప్రకారం మీరు దాంట్లో మెన్షన్ చేయవలసిన అవసరం ఉంది. సో, అలాగే డీటెయిల్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే ఏ రా మెటీరియల్స్‌ని ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేస్తారు. అలాగే క్రిటికల్ క్వాంటిటీ అట్రిబ్యూట్స్,
ఈ ఏదైనా క్రిటికల్ అనుకోండి. ఈ మెటీరియల్స్ పీహెచ్ అడ్జస్ట్‌మెంట్ కనుకోండి. కొంచెం ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే అయి మీరు బీపీఆర్‌లో మెన్షన్ చేసుకుంటారు. ఆ బీపీఆర్ ఉన్నది ఇక్కడ ప్రోటోకాల్‌లో మెన్షన్ చేస్తారు. పర్పస్ ఆఫ్ యూజ్ ఆఫ్ రా మెటీరియల్ ఇన్ ప్రాసెస్ కేఎస్ఎం సాల్వెంట్ అండ్ కెటలిస్ట్ ఏ పర్పస్‌ని యూజ్ చేస్తున్నారు అన్నది కూడా మీరు ప్రోటోకాల్‌లో మెన్షన్ చేసుకుంటే మీరు ప్రాసెస్ వాలిడేషన్ చేసేటప్పుడు ఇబ్బందులు పడకుంటారు. అలాగే డీటెయిల్స్ ఆఫ్ వెండర్ స్టేటస్. అంటే మనం ఇందులో 10 రా మెటీరియల్ వాడుతున్నాం. ఆ 10 రా మెటీరియల్ ఏ వెండర్ నుంచి కొంటున్నాం? ఆ వెండర్ క్వాలిఫై అయ్యాడా లేదా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం ఇందాకే అనుకున్నాం. ప్రాసెస్ వాలిడేషన్‌లో యూజ్ చేసే ఏ రా మెటీరియల్ అయినా అప్రూవ్డ్ వెండర్ నుంచి యూజ్ చేయాలి. చాలా గైడ్‌లైన్ చాలా సింగిల్ వర్డ్‌తో చెప్తది. సో, కానీ మనం దాన్ని డీటెయిల్స్‌లోకెళ్ళి మనం దాన్ని హ్మ్, డీటెయిల్‌గా వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ చేసుకోలేదనుకోండి, ఏ ఒక్కటి మిస్ అయినా మీ వాలిడేషన్ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత అది యూజ్‌లెస్‌గా అయిపోతుంది. అప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టే టైమ్ అండ్ మనీ వేస్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, అలాగే ఇంకా ఎనలైటికల్ మెథడ్ స్టేటస్. ఇందుకోసం ఇందాక అనుకున్నట్టే మనం ప్రీ రిక్వెషన్‌లో ప్రాసెస్ వాలిడేషన్ చేయాలి అనుకుంటే మీ మెథడ్ వాలిడేట్ అయ్యి ఉండాలి. సో, స్టార్టింగ్ మెటీరియల్‌కి, ఇంటర్మీడియేట్‌కి, ఫినిష్డ్ గుడ్‌కి మీ మెథడ్ వాలిడేట్ అయ్యి ఉందా? ఆ వాలిడేట్ ఉంటే దాని స్టేటస్‌ని ఇక్కడ మెన్షన్ చేసుకున్నట్టయితే మీరు మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంది. అలాగే క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్. ఏ ప్రాసెస్ పారామీటర్స్ అయితే క్వాలిటీని, యీల్డ్‌ని ఎఫెక్ట్ చేస్తాయో దాన్ని క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ అంటారు. వాటిల్ని మనం యాస్ పర్ మన ఎస్ఓపి ప్రకారం బోల్డ్ చేసుకోవడమా, అండర్‌లైన్ చేసుకోవడమా, హైలైట్ చేసుకోవడమా, లేతే ఆ బాక్స్‌ని మొత్తం హైలైట్ చేయడమా, అది బేస్డ్ ఆన్ మీ ఎస్ఓపి, మీ ఇంటర్నల్ ఎస్ఓపి ప్రకారం ఏ రకంగా అయితే మెన్షన్ చేసుకున్నారో ఆ రకంగా ప్రాసెస్ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్‌ని బీపీఆర్‌లో హైలైట్ చేయటం. అలాగే ఆటిల్ని ప్రోటోకాల్‌లో మెన్షన్ చేయడం ద్వారా ఏదో టోటల్ బీపీఆర్ అంతే కాకుండా మనం ఒక ఐడియా రావడం. ఓహో! ఇవి క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ మాట. వీటిలో మనం అలర్ట్‌గా ఉండాలనమాట. వీటిలో మనం అలర్ట్‌గా, కరెక్ట్‌గా అందులో డిఫైన్ చేసిన విధంగా ఏ రకమైంగా కొద్దిగా అటు ఇటు వెళ్ళినా మన క్వాలిటీ గాని, యీల్డ్ గాని ఎఫెక్ట్ అవుతది అని మనం తెలుసుకోవడం ద్వారా మనం ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంది. అలాగే క్లియర్‌గా ప్రతి రేంజ్‌కి ఒక యాక్సెప్టెన్స్ రేడియా అంతే ఉజ్జాయింపుగా దీని అబోవ్, దాని బిలో అన్నది కాదు. యాస్ పర్ రీసెంట్ గైడ్‌లైన్స్ ప్రకారము మీరెప్పుడు కూడా యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఇచ్చినప్పుడు ఒక స్టాండర్డ్ ఇవ్వాలి. దానికి ప్లస్ ఆర్ మైనస్ ఇవ్వాలి తప్ప జనరల్‌గా ఇప్పటికి కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. రేంజ్ ఇస్తారు. అంటే 50-60 అది యాక్చువల్లీ కాదు. అంటే 50 దగ్గరకొచ్చినప్పుడు వాడు మెయింటెనెన్స్ స్టార్ట్ చేయాలా? 55 దగ్గర స్టార్ట్ చేయాలా? 58 దగ్గర స్టార్ట్ చేయాలా? 50-60 ఏదైనా రైటే. అలా కాకుండా 55 ప్లస్ ఆర్ మైనస్ 5 అని మీరు ఇవ్వగలిగారంటే, అంటే ఆపరేటర్‌కి చాలా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. 55 దాకా టెంపరేచర్ తీసుకెళ్ళాలి. ఆ 55 మెయింటైన్ చేయలేడు కాబట్టి ఈ 5 డిగ్రీస్ అన్నది మీకు ఆపరేషన్ ఫీజిబిలిటీకి అంటే మనం బిగ్ సైజ్‌లో చేసేటప్పుడు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర గాని, పర్టిక్యులర్ దాని మీద మెయింటైన్ చేయలేం కాబట్టి, ఆ రేంజ్ ఇచ్చాడు కాబట్టి, వాడు దాన్ని డీవియేట్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి అవకాశంగా ఒక టార్గెటెడ్ టెంపరేచర్ గాని, టార్గెటెడ్ రిజల్ట్ గాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీహెచ్ ఉంది. 7 ప్లస్ ఆర్ మైనస్ 0.5 అంటే 6.5 నుంచి 7.5 వరకు వెళ్ళొచ్చు. అంటే వాడు పీహెచ్ వాడి టార్గెట్ ఏదైనా ఒక వర్క్ చేయాలి అనుకుంటే, ఆ టార్గెట్ బేస్ మీద ముందుకు వెళ్ళాలి. అలాగే ఒక టెంపరేచర్ అక్కడి వరకు వెళ్ళాలి. అలాగే మెయింటెనెన్స్ టైము 6 గంటలు ప్లస్ ఆర్ మైనస్ 1 అవర్. అంటే 6 గంటలు మెయింటైన్ చేయడం అన్నది వాడి ఉద్దేశ్యం. ప్లస్ ఆర్ మైనస్ 1 అవర్ పెట్టుకున్నప్పుడు వీటి యొక్క రేంజ్‌లు మరి వైడ్ రేంజ్‌లు ఇచ్చినప్పుడు ఒక వాలిడేషన్ బ్యాచ్ తక్కువలోను ఒక వాలిడేషన్ బ్యాచ్ టార్గెటెడ్ గాను, ఒక బ్యాచ్ మాక్సిమం గాను చేయటం ద్వారా మీరేంటంటే మూడిట్లో ప్రూవ్ చేయడం ద్వారా ఆ రేంజ్‌ని కూడా వాలిడేషన్ చేసినోళ్ళు అవుతారు. ఈ రకంగా టార్గెటెడ్ పెట్టడం, దాని ప్లస్ ఆర్ ఇవ్వటం మంచి డాక్యుమెంటెడ్ ప్రొసీజర్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. సో, అలాగే ఇన్ ప్రాసెస్ క్వాలిటీ కంట్రోల్ చెక్స్. అలాగే ఇన్ ప్రాసెస్ క్వాలిటీ ఎక్కడ ఇన్ ప్రాసెస్ చెక్ చేయాలి? ఆ ఇన్ ప్రాసెస్ చెక్ యొక్క రిజల్ట్ ఎంతొస్తే ముందుకెళ్ళాలి? ఒకవేళ దానికి ఎళ్ళకపోతే మళ్ళీ ఎన్ని గంటలు మెయింటైన్ చేసిన తర్వాత మనం ఆ టెస్ట్‌ని మళ్ళీ పంపించొచ్చు. అంటే సమ్‌టైమ్స్ ఇన్ ప్రాసెస్ టెస్ట్ ఒక 5 గంటలు మెయింటైన్ చేసిన తర్వాత దాన్ని మనం హెచ్‌పీఎల్‌సీకి పంపిస్తాం. హెచ్‌పీఎల్‌సీ పంపించిన తర్వాత ఎన్ని గంటల తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని గంటల తర్వాత మళ్ళీ మనం శాంపుల్ ఇచ్చుకోవచ్చు. ఎన్ని సార్లు వరకు మనం ఇవ్వచ్చు అన్నది మన వాలిడేషన్ స్టడీలో మనం ప్రూవ్ చేయగలగాలి. అంటే ప్రతి బ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్
ఒక శాంపుల్ 2 గంటలు 5 గంటల తర్వాత మనం శాంపుల్ ప్రొవైడ్ చేసాం. ఫెయిల్ అయింది. మళ్ళీ దాని తర్వాత ఒక 2 గంటలు మెయింటైన్ చేసాం. మళ్ళీ శాంపుల్ ఇచ్చాం. అది పాస్. 3 బ్యాచ్‌లోను అలాగే జరిగిందనుకో మీరు కమర్షియల్‌లో మళ్ళీ 5 గంటలకి శాంపుల్ ఇవ్వడం అని పెట్టుకోవడంలో మీనింగ్ లేదు కదా! సో, ఈ 2 గంటలు కలిపి 7 గంటలు బేస్డ్ ఆన్ వాలిడేషన్ రికమెండేషన్. సో, 7 అవర్స్ మెయింటెనెన్స్ సెండ్ శాంపుల్ అని మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, వాలిడేషన్ స్టడీ మీకు ఆ రకమైన క్లారిటీని, క్లియర్ ఇన్‌స్ట్రక్షన్‌ని ప్రొవైడ్ చేయడానికి కమర్షియల్ స్కేల్‌లో ఆపరేషన్ ఫీజిబిలిటీకి ఇవ్వడానికి వాలిడేషన్ స్టడీ ఉపయోగపడుతుందన్న విషయాన్ని మీరెప్పుడూ గుర్తుంచుకోవాలి. సో, అలాగే శాంప్లింగ్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే చాలామంది శాంప్లింగ్ ప్లాన్‌ని కరెక్ట్‌గా మెన్షన్ చేయరు. ఎప్పుడు శాంపుల్ తీసుకోవాలి? ఆ శాంపులింగ్ ఏ ఇంటర్వెల్స్‌లో తీసుకోవాలి? ఎక్కడెక్కడ తీసుకోవాలి? సపోజ్ ట్రయింగ్ వాలిడేషన్ ఉందనుకోండి. టాపా, మిడిలు, బాటమ్. అలాగే టాప్‌లో ఎన్ని శాంపుల్స్ తీసుకోవాలి? ఎక్కడెక్కడ తీసుకోవాలి? ఇలా చాలా క్లియర్‌గా ఉండాలి. అలాగే శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత వాడు మిక్స్ చేయాలా? మిక్స్ చేసి కట్టాలా? సో, ప్రతీదీ అనాలిసిస్ చేయాలా? అలా కంపల్సరీ క్లియర్‌గా మెన్షన్ చేసుకున్నట్టయితే, మీరు వెళ్ళే ప్లాన్ క్లియర్‌గా ఇందాక చెప్పినట్టే బ్లూ ప్రింట్ కాబట్టి, ఇక్కడ మీరు ప్రోటోకాల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసుకుంటే, మీకు ఎందుకంటే కమర్షియల్‌లో మీరు అన్ని చేయరు. ఒకసారి ఒక శాంపుల్ తీసి పాస్ అవుద్ది. అంటే వాలిడేషన్ స్టడీస్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్‌లో మీరు ఎప్పుడైతే వాలిడేషన్‌లో ప్రూవ్ చేసారో, మీరు ఎప్పుడైతే ఏ ఏరియాలో అయినా నా యొక్క ఎక్విప్‌మెంటు క్లియర్‌గానే ఈక్వలెంట్‌గానే డ్రై చేస్తదని గాని, నా మిక్సింగ్‌లో క్లియర్‌గా ఉంటదని గాని, అంటే బ్లెండింగ్ గాని. అలాగే రియాక్షన్ మాస్ తీసేటప్పుడు టాప్ నుంచి తీశారనుకోండి. అంటే రియాక్షన్ మాస్ యూనిఫార్మ్‌గానే ఉంటుంది అని మీరు ప్రూవ్ చేయటం కూడా ఒక సెంట్రల్ ఐడియా అన్నమాట. అందుకోసం మనం వాలిడేషన్ ప్లాన్‌లో క్లియర్‌గా డిఫైన్ చేసుకోవడం, దాన్ని ఫాలో అవ్వటం, తర్వాత కమర్షియల్‌లోకి వచ్చేటప్పుడు మీకు కొంత రిలాక్సేషన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే టెస్టింగ్ ప్లాన్. అలాగే టెస్టింగ్ ప్లాన్‌లో ఆల్ రా మెటీరియల్‌కి ఎస్‌టిపిడి ఇందాక చెప్పినట్టు అప్రూవ్డ్ అయ్యి ఉండాలి. ప్యాకింగ్ మెటీరియల్‌కి అయ్యి ఉండాలి. అలాగే ఇన్ ప్రాసెస్ టెస్ట్‌లకి అవ్వాలి. ఇంటర్మీడియేట్ కావాలి, ఎఫ్‌జీ కావాలి. ఇవి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన స్టెప్ టు బి టేకెన్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏదైనా ఒక ఫెయిల్యూర్ వస్తే మనం ఏ రకంగా వాలిడేషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫెయిల్యూర్ వచ్చింది. వస్తే మనం ఏ రకంగా మనం కన్సిడర్ చేసుకొని ఫెయిల్యూర్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నది కూడా మెన్షన్ చేయాలి. అలాగే ఏ టైంలో వస్తే ఇది వాలిడేషన్ కాకుండా రీవాలిడేషన్‌కి ఎళ్తానన్నది కూడా మీరు ప్రోటోకాల్‌లో ముందుగానే అంటే కీడించి మేలించటం అన్నమాట. అంటే ఒక విషయం ఇలా కాకుండా ఇలా జరిగినప్పుడు ఈ రకంగా ఎళ్తాను అని ముందుగానే మీరు బ్లూ ప్రింట్‌లో పెట్టుకున్నారనుకోండి. అప్పుడు అది జరగటం మూలంగా ఈ రకంగా మనం చెయ్యొచ్చు. రీవాలిడేషన్ చేయాలి. సో, నో అంటే ఒక సజెషనో ఒక పర్సన్ యొక్క ఇంటలెక్చువాలిటీ మీద ఆధారపడకుండా మీ యొక్క గైడ్‌లైన్ ప్రకారం మీరు మూవ్ అవ్వపోవటానికి అవకాశం ఎక్కువుంటది. అలాగే మీకెప్పుడు గుర్తుంచుకోండి. యాస్ పర్ గైడ్‌లైన్స్ ప్రకారం మీరు జీఎంపీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రాసెస్ వాలిడేషన్ గాని ఇయన్నీ మాట్లాడుతున్నప్పుడు, మీ బాస్ ఎవరు? మీకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్న మీ డాక్యుమెంటే. అంటే మీ యొక్క గైడ్‌లైన్, మీ ఇంటర్నల్ ఎస్ఓపీ మీ బాస్. అందులో ఏదైనా చెయ్యాలి అంటే అది మీ బాస్ పర్మిషన్ తీసుకొని మళ్ళీ క్వాలిటీ సిస్టమ్‌లోకి ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ చేంజ్ కంట్రోల్ సిస్టమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం. ఇదంతా వస్తది. అది చేంజ్ కంట్రోల్ సిస్టమ్‌లో మనం మాట్లాడుకుందాం. సో, మీ యొక్క యాక్టివిటీ క్లియర్‌గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్‌గా మీరు డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా మీ ప్రోటోకాల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసుకున్నారనుకోండి. ఎప్పుడు ఏ క్షణంలో ఏ డెసిషను ఎఫెక్టివ్‌గా మీరు తీసుకొని ముందుకెళ్ళొచ్చో మీ ప్రోటోకాల్ చెప్తుంది. సో, అలాగే క్రైటీరియా ఫర్ చేంజ్ కంట్రోల్. ఒకవేళ ఏ చేంజు వాలిడేషన్ చేస్తున్నప్పుడు ఎఫెక్ట్ అయితే చేంజ్ కంట్రోల్ ద్వారా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని మీరు చేంజ్ అవ్వచ్చు అన్నది కూడా మీరిక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది వాలిడేషన్ ప్రోటోకాల్ మీరేం చేయాలి? ఇయన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఈ హ్మ్, క్వాలిటీ యూనిట్స్ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ జనరల్‌గా మీ యొక్క ప్రోటోకాల్‌ని అప్రూవ్ చేస్తది. అప్రూవ్ చేసిన తర్వాత ట్రైన్ ఆల్ పర్సనల్ ఆన్ వాలిడేషన్ యాక్టివిటీస్. వేర్ హౌస్ రిలేటెడు, మెయింటెనెన్స్ రిలేటెడు, క్వాలిటీ కంట్రోల్ రిలేటెడు, ప్రొడక్షన్ రిలేటెడు ఆల్ పీపుల్‌కి ఈ వాలిడేషన్ ప్రోటోకాల్ మీద క్లియర్‌గా ఈ వాలిడేషన్ యాక్టివిటీస్ గురించి ఎన్ని బ్యాచ్‌లు తీసుకుంటాం, ఎంత టైంలో తీసుకోవాలని మనం ప్లాన్ చేస్తున్నాం. దీని యొక్క పర్పస్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? స్కోప్ ఏంటి? ఇయన్నీ క్లియర్‌గా మీరు ట్రైనింగ్ ఇచ్చినట్టయితే మీ వాలిడేషన్ యాక్టివిటీ చాలా క్లియర్‌గా వితౌట్ ఎనీ హర్డిల్స్ ముందుకు వెళ్తుందని మనం అనుకుంటున్నాం. అలాగే ఎగ్జిక్యూషన్ ఆఫ్ బ్యాచెస్ యాస్ పర్ ద బీపీఆర్ అండ్ ప్రోటోకాల్. మీరు ప్రోటోకాల్ అప్రూవ్డ్ అయిన తర్వాతే
మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీరు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారో అప్రూవ్డ్ బీపీఆర్, అప్రూవ్డ్ ప్రోటోకాల్ పెట్టుకొని మీరు చెయ్యాలి. There are specially focused on OS division and changes in validation. Suppose for example మీరు ఏదైనా చేంజెస్ గాని, అలాగే ఏదైనా డీవియేషన్ గాని వాలిడేషన్ ప్రోగ్రామ్‌లో వచ్చినాయి అనుకోండి. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారని ఇందాక ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎప్పుడు దాన్ని చేంజ్ కంట్రోల్ తీసుకోవాలి అన్నది దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ రకంగా తీసుకుంటారు. అలాగే ఓఎస్ఏ వచ్చిందనుకోండి. దాన్ని ఎలా రూట్ కాస్ట్ చేసి, మళ్ళీ రివాలిడేషన్ ఎలా చేసి, దాన్ని ఎఫెక్టివ్‌గా ఎలా మీరు ప్రాసెస్‌లోకి ఇంప్లిమెంట్ చేసుకుంటారన్న దాన్ని కూడా మీరు ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. సో, అలాగే ట్రెండింగ్ ఆఫ్ క్రిటికల్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మీరు క్రిటికల్ క్వాలిటీ పారామీటర్స్‌ని గాని, క్వాంటిటీని గాని, క్వాలిటీని గాని అన్నిటిని మనం ఒక ట్రెండింగ్ ద్వారా అంటే గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రెజెంట్ చేసి ఒక రిపోర్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. అలాగే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వాలిడేషన్ ప్రోటోకాల్ మీరు వాలిడేషన్ రిపోర్ట్ షల్ బి ప్రిపేర్. ఇందాక నేను చెప్పినట్టుగా క్వాంటిటీ, క్వాలిటీ, క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ అన్నీ కూడా గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక చోట మీరు మెన్షన్ చేయడమే నథింగ్ బట్ వాలిడేషన్ రిపోర్ట్. ఎప్పుడైతే వాలిడేషన్ రిపోర్ట్‌లో గ్రాఫికల్ ప్రెజెంటేషన్‌లు ఉన్నాయో, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయో, అబ్నార్మల్ వితిన్ ద రేంజ్‌లోనే ఉన్నాయి. కానీ అబ్నార్మల్ 0.1 బిలో అని మీరన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్యూరిటీ యొక్క రేంజ్ 0.1 బిలో రావాలి అని మీరు మీ యొక్క ప్రీ డిటర్మైన్డ్ స్పెసిఫికేషన్‌లో పెట్టుంది. కానీ ఒకటి 0.01 వచ్చి, ఒకటి 0.08 వచ్చి, ఒకటి 0.04 వచ్చింది. అంటే ఆల్ ఆర్ పాస్. నో డౌట్. 0.1 బిలో ఉన్నాయి కాబట్టి మీ ప్రాసెస్ ఈస్ గివింగ్ ద 0.8 ఆర్ 0.4 ఆర్ 0.1. కానీ ఎందుకోసం అసలు 0.1 వచ్చింది, 0.4 వచ్చింది, 0.8 వచ్చింది. అంటే మీకు పాసిబిలిటీ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ మూడిట్లకి కడితే నాలుగో బ్యాచ్ 1.11 రావచ్చు. అంటే ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ అబ్జర్వేషన్ ద్వారా ఈ ప్రాసెస్ యొక్క పారామీటర్‌ని 0.1 ఫిక్స్ చేసినా ఎనీ చేంజెస్ అవసరమా? ఇది ఇంకా ఎఫెక్టివ్‌గా మీట్ అవ్వటానికి అన్నది కూడా రికమెండేషన్ ఇచ్చి, అది కమర్షియల్‌లో మీరు పెట్టుకోవటానికి అవకాశం. అంటే ఎక్కువ వాషింగ్ ఇవ్వటం గాని, ఎక్కువ డ్రై చేయటం గాని, డ్రైయింగ్‌లో వచ్చిందనుకోండి అది గాని, ఇవన్నీ కూడా మీరు స్పెసిఫిక్‌గా కమర్షియల్‌లో దీని రికమెండేషన్ ద్వారా మీరు అక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్టడీ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద కేఎస్ఎం క్వాలిటీ అండ్ ఏపీఐ క్వాలిటీ. ఇందుకోసం మీరు వాలిడేషన్‌లో మీరు ఏ క్వాలిటీ ఆఫ్ కేఎస్ఎం యూజ్ చేశారు. అప్పటి వరకు 98 అబోవ్ ఉన్న కేఎస్ఎం యూజ్ చేశారు. కమర్షియల్‌లోకి వచ్చేటప్పటికి అంటే సపోజ్ 98 అబోవ్ అన్నది 98 అబోవ్ అన్న కేఎస్ఎం ఉందనుకోండి. మీరు వాలిడేషన్‌లో యూజ్ చేసేటప్పుడేమో 99 ప్లస్ ఉన్నవన్నీ యూజ్ చేసి తర్వాత 98.1 కమర్షియల్‌లో ఫెయిల్ అయిందనుకోండి. 98.1, 98.2 ఉందనుకో. అంటే ఇవి మీకు ఎప్పుడైతే వాలిడేషన్‌లో 99 అబోవ్ యూజ్ చేశారో మీరు కేఎస్ఎం కూడా తెలియకుండానే ఆ క్వాలిటీని ఫిక్స్ చేసేస్తున్నారు. అది ఫిక్స్ అయిపోవాలి మీరు. అలా కాకపోతే ఏమవుతది కమర్షియల్‌లో ఫెయిల్ అవ్వటానికి ఛాన్స్ ఉంటది. ఆ రకంగా వాల్యుయేషన్ రిపోర్ట్ చేసేటప్పుడు కేఎస్ఎం క్వాలిటీని కూడా టైటన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదా మీరు ఇంకా బెటర్‌గా చేయాలనుకుంటే మినిమమ్ రేంజ్‌లో ఉన్న అంటే 98 అబోవ్ ఉంటే కేఎస్ఎం ఓకే అని మీరు అనుకుంటే 98.1, 98.2, 98.3 ఉన్నది వాలిడేషన్‌లో యూజ్ చేశారనుకోండి. ఆ పైనున్న ఏ మెటీరియల్ అయినా ఎఫెక్టివ్‌గానే ఉంటది కాబట్టి మీరు వాలిడేషన్ స్టడీ చేసేటప్పుడు కేఎస్ఎం సెలక్షన్ కూడా ఆ రకంగా చేసుకున్నట్టయితే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండటానికి అవకాశం ఉంది. అలాగే కన్క్లూజన్ అండ్ రికమెండేషన్స్ ఆన్ ఇన్ ప్రాసెస్ పారామీటర్స్ సచ్ యాస్ డ్రైయింగ్ టైమ్, టెంపరేచర్స్ ఇయన్నిట్లి మీద ఒక కన్క్లూజన్ ప్రతి దానికి మెన్షన్ చేయాలి. బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్, నో ఎఫెక్ట్, ఎనీ అబ్జర్వేషన్స్ ఉంటే అబ్జర్వేషన్‌కి మీ యొక్క రికమెండేషన్స్. ఇఫ్ ప్రో పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ వాలిడేషన్. అంటే మీ ఎక్విప్‌మెంట్ అదే ఫస్ట్ టైమ్ యూజ్ చేయటం అంటే మళ్ళీ ఎక్విప్‌మెంట్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ మీకిచ్చే ప్రెజెంటేషన్‌లో నేను ఎక్విప్‌మెంట్ క్వాలిఫికేషన్‌లో నేను డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాను. కానీ అదే ఫస్ట్ టైము అవ్వుండొచ్చు. అయితే ఆ యొక్క పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ వాలిడేషన్ కింద కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అంటే ఆ ప్రాసెస్‌కి ఆ ఎక్విప్‌మెంట్ సూట్ అయ్యింది అని చేయడం ద్వారా ఆ ఎక్విప్‌మెంట్ యొక్క పెర్ఫార్మెన్స్‌ని కూడా మీరు కంప్లీట్ చేసినట్టు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఫైనల్ కంక్లూజన్ ఆన్ ద కన్సిస్టెన్సీ అండ్ ద సూటబిలిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఫర్ ఫ్యూచర్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే మీ యొక్క ప్రాసెస్ కన్సిస్టెంట్‌గా క్వాలిటీని, క్వాంటిటీని ఇస్తుంది అని మీరు
ఫైనల్ కన్క్లూజన్‌లో ఈ టెంపరేచరు, ఈ యొక్క ప్రాసెస్ పారామీటర్స్, ఈ రేంజ్ ఆఫ్ క్వాలిటీని ఇంత రా మెటీరియల్ కేఎస్ఎం గాని, సీఆర్ఎం గాని యూజ్ చేస్తే ఎంత అవుట్‌పుట్ వస్తుంది అని క్లియర్‌గా మెన్షన్ చేసుకొని, ఈ ప్రాసెస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మీరు కన్క్లూజన్ ఇచ్చినైతే, అప్పుడు మీరు కమర్షియల్‌కి మీ ప్రాసెస్ సూటబిలిటీ వచ్చినట్టు మీరు చెప్పగలుగుతారు. ఓకే. సో, మీకు ప్రాసెస్ వాలిడేషన్ మీద పూర్తి అవగాహన వచ్చింది. ప్రాసెస్ వాలిడేషన్‌ను మీకు క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ 3 అప్రోచెస్ ఉంటాయి. అవి ఒకటి ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషను, 3 అప్రోచెస్ ఉంటాయి. అవి ఒకటి ప్రాస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్, కంకరెంట్ ప్రాసెస్ వాలిడేషన్, అలాగే రెట్రోస్పెక్టివ్ ప్రాసెస్ వాలిడేషన్. అలాగే ప్రాసెస్ వాలిడేషన్ కంపల్సరీ ద న్యూ ఎంటిటీస్ కొత్త ప్రొడక్ట్ మీ ఆర్గనైజేషన్‌లో చేసే ఆటిలకి, ఫస్ట్ టైమ్ చేసే ఆటిలన్నిటికి ప్రాసెస్ వాలిడేషన్ మస్ట్ అండ్ మ్యాండేటరీ అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ప్రాసెస్ వాలిడేషన్‌కెళ్ళే ముందు ప్రీ రిక్వెషన్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. అలాగే మీ యొక్క ఆల్ మెథడ్స్ వాలిడేట్ అయ్యి ఉండాలి. మీ యూజ్ చేసే రా మెటీరియల్‌కి సంబంధించిన ఆల్ వెండర్స్ అప్రూవ్డ్ చేసి క్యూఏ చేత అప్రూవ్ చేయబడి ఉండాలి అని మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ద మీ ప్రాసెస్ వాలిడేషన్‌లో క్లియర్ రికమెండేషన్ మీదే మీ ప్రాసెస్‌ని కమర్షియల్‌కి రికమెండేషను చెయ్యాలి అని మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఎందుకోసం ప్రాసెస్ వాలిడేషన్ రిపోర్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఆ ప్రాసెస్‌ని వాలిడేటెడ్ అని మీరు అనకూడదు. ఎప్పుడైతే ప్రాసెస్ వాలిడేషన్ రిపోర్ట్ కంక్లూడ్ చేసి మీరు దాన్ని సైన్ అప్ చేయబడిందో అప్పుడు మాత్రమే ఆ ప్రాసెస్ వాలిడేటెడ్ అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు దానికి సంబంధించిన ఆ ప్రాసెస్ వాలిడేషన్‌కి సంబంధించిన బ్యాచెస్‌ని స్టెబిలిటీ లోడ్ చేయడం, అంటే స్టెబిలిటీ మానిటరింగ్ చేసుకోవటం. ఆ స్టెబిలిటీలు మినిమమ్ 6 మంత్స్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత దాని యొక్క ప్రాసెస్ కేపబిలిటీ 100% మీరు చెప్పగలుగుతారు. అంతేగాని ప్రాసెస్ ఇమ్మీడియేట్‌గా ప్రాసెస్ ఇవ్వాల్సిన రిజల్ట్స్‌ని అది ఇచ్చేసింది కాబట్టి ప్రాసెస్ వాలిడేట్ అయినట్టు కాదు. మినిమమ్ 6 మంత్స్ యొక్క స్టెబిలిటీ డేటా ఏ విధమైన ఇంప్యూరిటీస్ డెవలప్ అవ్వట్లేదు. స్టెబిల్‌గా నా ప్రొడక్టు ఏదైతే ప్రీ డిటర్మైన్డ్ ఉన్నదో దాని లోపలే మన యొక్క 6 మంత్స్ స్టెబిలిటీ డేటా కూడా ఇండికేట్ చేస్తుంది అన్నప్పుడే నీ ప్రాసెస్‌ని 100% కాన్ఫిడెంట్‌గా నువ్వు వాలిడేటెడ్ అన్న పదాన్ని మనం ఉపయోగించాలి. ఇలా కానంత వరకు నీ ప్రాసెస్‌ని వాలిడేట్ అని మనం అనకూడదు. సో, మీరు ప్రాసెస్ వాలిడేషన్ చేసేటప్పుడు ఈ ఈ రకమైనయన్నీ కూడా అండర్‌స్టాండ్ చేసుకొని, ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారని, ప్రాసెస్ వాలిడేషన్ మీద మీకేదైనా చిన్న చిన్న డౌట్‌లుంటే క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటూ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. నెక్స్ట్ మరొక వీడియోతోటి మీ ముందుకొస్తాను. మా వీడియోస్ అన్నీ మీరు పొందాలనుకుంటే వైజాగ్ ఫార్మా సొల్యూషన్ అన్నదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ లెర్నింగ్ ప్రాసెస్‌లో మేము కూడా పార్ట్ అయినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థాంక్ యూ.